హమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులకు నమస్కారం. ఈరోజు మనము రీడింగ్ హాల్ లోపల నేను మీకు ఏదైతే 100 వీడియోలు 100 టాపిక్లకు సంబంధించినటువంటి అంశాలు అంటే ప్రతిరోజు కొన్ని వీడియోస్ తోటి నేను ఏం చెప్పినంటే 100 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ 100 వీడియోస్కి అంటే దాదాపు ఒక వీడియోకి మీకు 2 క్వశ్చన్ల వరకు కవర్ అయ్యే విధంగా ఉంటాయి. అంటే 100 వీడియోస్కి 200 క్వశ్చన్లు మీకు మార్కులు వచ్చే విధంగా పెడతా అని చెప్పాను కదా. సో అందులోపల మొదటి శ్రేణి వీడియోలు ఇవన్నమాట, మొదటి వరుస క్రమంలోని వీడియోలు. ఇది ఎక్కడిది అని అంటే మనకి ఇది ఏ టాపిక్స్ చెప్తా అనేటటువంటిది ఆ రోజే నిర్ణయించబడుతుంది. టాపిక్స్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అదే రోజు నిర్ణయించబడి మీకు 100 టాపిక్స్ మీద వీడియో అయితే ఉంటుంది. సో మొదటిది ఏంటి అని అంటే మనకు సూక్ష్మజీవుల ప్రపంచం, సూక్ష్మజీవ ప్రపంచం ఏదైతే ఉందో సో ఇది మనకు 6th క్లాస్ నుండి 10th క్లాస్ బయాలజీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కవర్ చేస్తుంది. ఇంటర్మీడియట్ను కూడా కవర్ చేస్తుంది. సో ఇంటర్మీడియట్ను అవసరమైతే డిగ్రీని కూడా కవర్ చేస్తాయి ఇందులోనే. సో ఇక్కడ మనకు సూక్ష్మజీవ శాస్త్రం అంటే సో మైక్రోబయాలజీ ఇటు చూడండి, ఇప్పుడు మీరు చూడండి. ఓకే, సూక్ష్మజీవ శాస్త్రం అంటే ఏంటంటే మైక్రోబయాలజీ. మైక్రో అంటే ఏంటంటే సూక్ష్మమైనటువంటి జీవులను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. సూక్ష్మజీవులు అనేటటువంటి ఉన్నాయనేటటువంటి అంశము ఏదైతే ఉందో మనకు చాలా కాలం వరకు కూడా తెలియదు అన్నమాట. సూక్ష్మజీవుల యొక్క ఉనికి మనకు కంటికి కనిపించేటటువంటిది మాత్రమే జీవ ప్రపంచం అనుకొని మనకు కనిపించినటువంటి ఏదైతే జీవ ప్రపంచం ఒకటి ఉందని ఎవరికి తెలియదు. ఓకేనా, ఇది ఎప్పటి వరకు అని అంటే దాదాపుగా 1595 లోపల జకారిస్ జాన్సన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త సో సంయుక్త సూక్ష్మదర్శినిని కనిపెట్టేవారు. ఓకేనా, సో అప్పటి వరకు కూడా మనకు సూక్ష్మజీవ ప్రపంచం ఒకటి ఉంటుందని కూడా మనకు తెలియదు. అంటే చాలా కంటికి కనిపించినటువంటి జీవులకు సంబంధించినటువంటి ఒక ఆవరణ వ్యవస్థ ఉందని, అటువంటి జీవులు కూడా ఉన్నాయని మనకు తెలియదు. అంతకు ముందు కాలం లోపల చాలామంది యొక్క మరణాలు సంభవించినాయి. అంటే సూక్ష్మజీవుల వలన అంతకుముందు వ్యాధులు వచ్చి చాలా లక్షల మంది లోపల మరణించినప్పటికీ కూడా ఇది సూక్ష్మజీవుల వల్ల వ్యాధి వస్తుందని మనకు తెలియదు అన్నమాట. సో అయితే ఇక్కడ జకారిన్ జాన్సన్ ఏం చేసిండంటే మొదటిసారిగా ఏం చేసిండు ఇక్కడ సో సంయుక్త సూక్ష్మదర్శిని ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టిన తర్వాత సంయుక్త సూక్ష్మదర్శిని కనిపెట్టి దాని ద్వారా ఏం చేసిందంటే ఇక్కడ సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించడం మొదలుపెట్టిండు. ఇట్లా సూక్ష్మజీవ ప్రపంచాన్ని గురించి ఎవరెవరు శాస్త్రవేత్తలు కృషి చేసిందనంటే మీరు రాసుకోండి పిల్లలు. ఎవరు అని అంటే ఒకరు యాంటోనీ వాన్ లివెన్హుక్, రెండవది జకారిస్ జాన్సన్, మూడవది అథినాసియస్ క్రిప్చర్, తర్వాత లూయి పార్చర్. ఓకే, సో ఈ శాస్త్రవేత్తలు ఏం చేసిందంటే సూక్ష్మజీవ ప్రపంచాన్ని గురించి బాగా అధ్యయనం చేసిండ్రు. సో ఇదే సందర్భం లోపల ఏమైంది అని అంటే అయితే సూక్ష్మజీవి అనేటటువంటిది ఏంటి అని అంటే మనకు ఇక్కడ ఒకటి తెలియాలి. సూక్ష్మజీవి అంటే ఏంటంటే మనకు బహుకణ జీవులు తెలుసు, అవయవ వ్యవస్థ కలిగినటువంటి జీవులు తెలుసు. అంటే చేతులు, కాళ్ళు, ముక్కు, జీర్ణ వ్యవస్థ, లేకపోతే మూత్రపిండాలకు సంబంధించి విసర్జక వ్యవస్థ లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇట్లా అనేక రకాలైనటువంటి వ్యవస్థలను జీవ వ్యవస్థలను కలిగి ఉండి ఈ జీవ వ్యవస్థల ద్వారా జీవక్రియలు జరుపుకుంటాయి జీవులని మనకు తెలుసు అన్నమాట. సో ఇప్పుడు ఒకేసారి సూక్ష్మజీవి అని అంటే కంటికి కనిపించినటువంటి జీవికి మరి ఇవన్నీ ఉంటాయా? జీర్ణ వ్యవస్థ, మూత్రపిండ వ్యవస్థ, తర్వాత ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి అనేటటువంటిది ఒక డౌట్ అన్నమాట. అయితే దీనికోసం ఏంటి అంటే మొదటిసారిగా అయితే సూక్ష్మజీవ ప్రపంచాన్ని కనిపెట్టేటప్పుడు ఎవరు అని అంటే ఇది ఎప్పుడు మొదలైందంటే 1674వ సంవత్సరం లోపల మైక్రోబయాలజీకి పునాదులు పడ్డాయి. ఓకేనా, ఎప్పుడు 1670 సంవత్సరం లోపల ఇది స్కూల్ పుస్తకంలో ఉంది, డైరెక్ట్ అడుగుతారు అన్నమాట పాయింట్ 74 సంవత్సరం లోపల మైక్రోబయాలజీకి పునాదులు పడ్డాయి. సో 1678 సంవత్సరం లోపల యాంటోనీ వాన్ లివెన్హక్ ఏం చేసిండంటే ఒక మురుగునీటి కాలువను తీసుకొని దానిలో ఉండేటటువంటి మురుగునీటిని తీసుకొని ఆ మురుగునీటిని ఏం చేశాడనంటే సూక్ష్మదర్శిని లోపల పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే ఏమైందంటే అందులోపల కదులుతున్నటువంటి చిన్న కొన్ని జీవులు కనిపించినాయి, చిన్న జీవులు కనిపించినాయి. దీన్ని మైక్రో ఎనిమల్ క్యూల్ అని పేరు పెట్టిండు అనమాట. ఏం పేరు పెట్టిండు ఇక్కడ రాసుకోండి, మైక్రో
ఎనిమల్ క్యూల్, మైక్రో ఎనిమల్ క్యూల్ అని చెప్పేసి పేరు పెట్టిండు. దీన్ని తెలుగులో ఏమంటామంటే సూక్ష్మ జంతుకాలు అంటాం. ఏమంటాం వీటిని? సూక్ష్మ జంతుకాలు. మీరు మధ్యలో డౌట్ వచ్చింది అనుకోండి, నేను చెప్పేటప్పుడు డౌట్ కూడా అడగండి, ఓకేనా? వీటిని సూక్ష్మ జంతుకాలు అంటాం మనం. మైక్రో ఎనిమల్ క్యూల్ అని చెప్పేసి పేరు పెట్టిండు. ఆయనకు అవి ఏంటివో తెలియదు, ఓకేనా? అయితే తర్వాత వీటిని ఏమన్నాడంటే ఇతనే యాంటోనీ వాన్ లివన్హీక్ ఏం చేసిండంటే తర్వాత కాలం లోపల వీటికే బ్యాక్టీరియా అని పేరు పెట్టిండు ఇతను. ఏం చేశారు? దీనికి బ్యాక్టీరియా అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. సో ఇక్కడ సూక్ష్మజీవ ప్రపంచానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు చాలామంది తమ యొక్క కృషి ఫలితంగా మనకు తెలియనటువంటి సూక్ష్మజీవి ప్రపంచంలో ఉండి కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవుల యొక్క ఉనికిని గురించి వాళ్ళు మొదటిసారిగా చేసింది. ఇందులోపల మొదటి కృషి ఎవరిది అని అంటే ఇక్కడ జకారియస్ జాన్సన్. ఈయన 1595 సంవత్సరం లోపల సో ఈయన సంయుక్త సూక్ష్మదర్శిని తీసుకొచ్చి వచ్చిందనమాట. సో ఈ సంయుక్త సూక్ష్మదర్శిని లోపల 2 కటకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సంయుక్త సూక్ష్మదర్శిని లోపల ఎన్ని కటకాలు ఉంటాయని అంటే 2 కటకాలు ఉంటాయి. సో 2 కటకాలు ఉంటాయి. ఈ 2 కటకాలలో మనం ఇక్కడ ఎవరైతే ఉంటారో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే 2 కటకాల లోపల ఒకరు కన్నుతోటి చూస్తాం. మనం కంటితోటి చూస్తాం కదా, ఈ కన్నుతోటి చూసేటటువంటి దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఉండేటటువంటి దాన్ని ఏమంటామంటే మనం కటకము అంటే ఏంటిదంటే అద్దము అని అర్థం అన్నాడు. భూతద్దం. కటకం అంటే ఏంటిదంటే భూతద్దం అని అర్థం అనమాట. నువ్వు అట్లనే గుర్తుపెట్టుకోండి. కటకం అంటే ఒక అద్దం. కంటి దగ్గర ఉండేటటువంటి అద్దాన్ని ఏమంటామంటే అక్షీ కటకం అంటాం మనం. ఏమంటాం దీన్ని? అక్షీ కటకం అంటాం. అక్షీ కటకం. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామనంటే వస్తువు ఉంది కదా, వస్తువు ఏదైతే ఉందో వస్తువు దగ్గర ఉండేటటువంటి కణాన్ని ఆ పార్ట్ను మనం ఏమన్నా అంటే ఇక్కడ ఈ వస్తువు ఏదైతే పెడతామో దీని దగ్గర చూస్తాం కదా, కింద వస్తువు పెట్టి చూస్తాం కదా దేనన్నా. సో దాన్ని ఏమంటామంటే వస్తు కటకం అంటాం. ఇక్కడ వస్తు కటకం, దీన్ని మనం వస్తు కటకం అంటాం. డైరెక్ట్ స్కూల్ పుస్తకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో దీన్ని ఏమంటున్నాం అంటే మనం వస్తు కటకం అంటాం. అయితే అక్షీ కటకం అనేటటువంటిది మామూలుగా ఒకటే ఉన్నప్పటికీ వస్తు కటకాలను మనం మార్చుకోవచ్చు. కింద ఉండేటటువంటి వస్తు కటకం ఏవైతే ఉంటుందో దీన్ని మార్చుకోవచ్చు. ఇది ఎట్లా ఉంటుంది అంటే 4xగా ఉంటుంది, 10xగా ఉంటుంది, తర్వాత 40xగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? 4xగా ఉంటుంది, 10xగా ఉంటుంది, 40xగా ఉంటుంది. ఇప్పుడు అక్షీ కటకము ఒకవేళ 10x అనుకున్నట్టయితే అక్షీ కటకము కన్ను దగ్గర ఉండేటటువంటిది 10xలో సంబంధించినటువంటి కటకం అయితే ఇప్పుడు మనము కింద ఒకవేళ 4x కటకం కనుక యూజ్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఒక అద్దం ఉంటుంది, దాన్ని తీసేసి ఏం చేసినాం అంటే 4x కలిగినటువంటి ఈ అద్దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. పెట్టి చూస్తే ఏమవుతానంటే ఇది 10x4 కదా, ఇది 4x కదా, కాబట్టి కనిపించేది 40 రెట్లు పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. 40 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక బియ్యపు గింజ పెడితే బియ్యపు గింజ ఎంత కనిపిస్తుంది అంటే ఉన్న పరిమాణం కంటే 40 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. 40 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ 4xను కనుక తీసేసి మళ్ళీ ఇక్కడ కనుక 10x పెట్టినాం అనుకుందాం, అప్పుడు ఏమవుతానంటే 10 × 10 100 టైమ్స్ పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ ఈ 40 ఇంటూ పెట్టినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 400 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్నది ఏదైనా తీసుకొచ్చి అక్కడ పెడితే వెంట్రుక అది 400 రెట్లు పెద్ద ఇంతదోడుగా కనిపిస్తుంది. చూస్తానికి పెద్ద ముద్దులాగా కనిపిస్తుంది, కట్టె ముద్దులాగా. సో ఇప్పుడు ఏం చేస్తామనంటే మనం ఒకవేళ దాన్ని తీసేసి ఇక్కడ 100x పెట్టినాం అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది 1000 రెట్లు పెద్దగా కనిపిస్తుంది మనం పెట్టింది. వస్తు కటకం ఒకవేళ మనం 100x కనుక యూజ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది మనం ఇది బయాలజీ పిల్లలు చూస్తారు, ఆల్రెడీ వాళ్ళ ల్యాబ్ లోపల చూస్తూ ఉంటారు, చాలా పెద్దగా కనిపిస్తాయి, లోపల ఉండేవి అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి మనకు. సో ఇక్కడ 1000 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్నది మన కంటికి కనిపించి చాలా అది ఉండేదే చాలా చిన్నది అన్నమాట. ఇట్లా ఒక డాట్ అంతా చిన్న డాట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉంటుందో స్లైడ్ అని అంటాం మనం, దాని గురించి కూడా నేను చెప్తాను. సో స్లైడ్ మీద పెట్టి ఇక్కడ వస్తు కటకం కింద పెట్టి ఇక్కడ నుండి మనం చూస్తే అది ఎన్ని రెట్లు పెద్దగా కనిపిస్తుంది అంటే వాడేటటువంటి వస్తు కటకం యొక్క రకాన్ని బట్టి దాని యొక్క పరిమాణం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఒకవేళ మన బ్యాక్టీరియాని కనుక చూడాలనుకుంటే మామూలుగా 25x నుండి 40x వరకు మనం వాడవచ్చు. అంటే ఒక బ్యాక్టీరియాని కనుక చూడాలనుకుంటే ఏం చేస్తామనంటే దాన్ని ఒక బ్యాక్టీరియా స్లైడ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు వస్తు కటకం ఎంత ఉండాలంటే 25 రెట్ల కంటే లేదా 40 రెట్ల వస్తు కటకాన్ని తీసుకొచ్చినట్లయితే మనకు బ్యాక్టీరియా అనేటటువంటిది అక్కడ కనిపిస్తుంది. అక్కడ
ఓకే రైట్. అయితే మనము ఈ మైక్రోస్కోప్ లోపల వేటిని ఉపయోగిస్తాం మనకు తెలియాలి. మైక్రోస్కోప్ లోపల అసలు ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఇది సంయుక్త సూక్ష్మదర్శిని కదా. సంయుక్తం అంటే రెండు అని అర్థం అన్నమాట. ఏదో కలిస్తే రెండు ఏర్పడ్డాయి. సో ఒకటి అక్షికటకము, ఒకటి వస్తు కటకము, రెండు ఉంటే దాన్ని ఏమన్నామంటే మనము సంయుక్త సూక్ష్మదర్శిని అని చెప్పేసి పేర్కొన్నాం. దాన్ని ఎవరు కనిపెట్టారు? జకారిస్ జాన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త 1595వ సంవత్సరం లోపల కనిపెట్టాడు అని చెప్పుకున్నాం. తర్వాత యాంటోనీ వాన్ లివెన్హూక్ ఉన్నాడు కదా. ఈ లివెన్హాక్ ఎవరైతే ఉన్నాడో ఇతను కూడా ఒక సూక్ష్మదర్శిని కనిపెట్టిండు. దీన్ని సామాన్య సూక్ష్మదర్శిని అంటాం. దీన్ని సామాన్య సూక్ష్మదర్శిని అంటాం. ఇది ఒకటే కటకాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో ఒకటే కటకాన్ని కలిగి ఉంటుంది. ఇక దీన్ని భూతద్దం అన్నమాట. అంతే, ఏం లేదు. ఒకటే అంటే ఏంటంటే ఒక భూతద్దం. ఆ భూతద్దం పెట్టి చూస్తే అది ఎంత మంచి భూతద్దం అయితే అక్కడ ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చేనేత కార్మికులు వాళ్ళు ఉంటారు కదా మామూలుగా. సో వాళ్ళు నేసేటప్పుడు ఏం చేస్తారనంటే చాలా దారం పోగులు ఉంటాయి ఇట్లా. వాళ్ళు చేసేటప్పుడు సన్నటి దారపోగు ఎక్కడో తెగిపోతుంది ఇట్లా. అప్పుడు దానికోసం ఏం చేస్తారంటే ఎక్కడ తెగింది, ఎక్కడ మంచిగా చూడడానికి వాళ్ళు భూతద్దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అది చాలా స్పష్టంగా పెద్దగా ఉంటుంది అనమాట. చిన్న సన్న దారం ఇంత పెద్దగా కనిపిస్తాయి, వేలు దొరికి కనిపిస్తుంది. అట్లాంటి భూతద్దంతో చూస్తే ఏమవుతానంటే అది మొదటిసారిగా అన్నమాట. భూతద్దంతో చూసిండు. అది ఎవరు కనిపెట్టిందనంటే యాంటోనీ వాన్ లివెన్హాక్ ఏం చేసిండు? సామాన్య సూక్ష్మదర్శిని కనిపెడితే జకారియస్ జాన్సన్ ఏం చేసిండు అనంటే సంయుక్త సూక్ష్మదర్శిని కనిపెట్టిండు. సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా ఒక బ్యాక్టీరియాను కనుక మనం చూడాలనుకుంటే 25 రెట్ల నుండి 40 రెట్లకు సంబంధించినటువంటి అంటే 25x లేదా 40x వస్తు కటకాన్ని ఉపయోగించి మనం చూడాలి. ఓకేనా? అయితే ఇప్పుడు సరే బ్యాక్టీరియాను మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అసలు ఇది ఏంటిది? బ్యాక్టీరియా ఏంది అసలు? ఇదంతా దీనికంటే ముందు మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఉంది. అది ఏంటి అనంటే 1650 సంవత్సరం లోపల ఒక శాస్త్రవేత్త ఏం చేసిండోనంటే రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఎవరు అతని పేరు? ఏం పేరు? రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండంటే ఈయన ఓక్ చెట్టు యొక్క బెరడు యొక్క కణాలను చూస్తున్నాడు అన్నమాట. ఏం చెట్టు అది? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పుస్తకంలో ఉంది. ఇట్లనే అడుగుతాడు. ఓక్ చెట్టు యొక్క బెరడు కణజాల బెరడును సూక్ష్మదర్శిని లోపల పరిశీలిస్తున్నాడు మామూలుగా. ఓకేనా? బెరడును సూక్ష్మదర్శిని లోపల పరిశీలిస్తున్నప్పుడు ఏమైందనంటే ఎప్పుడు అది 1650 సంవత్సరం లోపల 1650 సంవత్సరం లోపల ఓక్ చెట్టు యొక్క బెరడును సూక్ష్మదర్శిని లోపల పరిశీలిస్తున్నప్పుడు ఇతనికి ఏం కనిపించినాయి అంటే ఇట్లా ఖాళీగా ఉన్నటువంటి గడులు కనిపెట్టినాయి. ఎట్లా ఉన్నాయంటే ఈ గడులు ఇట్లా ఉన్నాయి. ఇట్లా ఖాళీగా ఉన్నటువంటి గడులు కనిపించినాయి అతనికి. ఖాళీ గదులు కనిపించినాయి. మైక్రోస్కోప్లో చూస్తే ఇట్లా కనిపించినాయి. ఖాళీ గదులు కనిపించినాయి ఇట్లా. ఇది ఎట్లా ఉన్నాయి అంటే తేనె పట్టు ఉంది కదా, తేనె తెట్ట ఉంటుంది కదా. సో తేనె తెట్టలు మనం ఇట్లా కనుక చూస్తే ఎట్లుంటే అన్ని ఖాళీ గడులు కనిపిస్తాయి. దాని లోపల ఇట్లా రౌండ్ ఇట్లా రంధ్రాల ఖాళీ గడులు కనిపిస్తాయి కదా. ఖాళీ గదిని మనం ఏమంటాం అంటే సెల్ అంటాం అన్నమాట. ఏమంటారు ఖాళీ గదిని? పోలీసులు ఏమంటారు? వాడిని తీసుకొని సెల్లో పడేయరా అంటాం కదా. సెల్ అంటే ఖాళీ గది అన్నమాట. పోలీసులు తీసుకొని సెల్లులో పడేటట్టుగా సెల్ అంటే ఖాళీ గది. కాబట్టి ఏం లేదు అని ఆయన ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాడంటే ఈయన సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా ఆయన పరిశీలిస్తున్నప్పుడు కణం మొత్తం లోపల ఏమున్నదో అంతా కనిపించదు కదా. సో ఇప్పుడు అది ఏం కనిపించింది అని అంటే అంత వట్టిది ఒక ఖాళీ గది లెక్క కనిపించింది. లోపలంతా ఏం లేదనుకున్నాడు ఆయన. ఏదో ఖాళీ గది ఉన్నది కదా, దీనికి ఏమని పేరు పెట్టిండంటే సెల్ అని పేరు పెట్టిండు అనమాట. కణం. ఓకేనా? సో కణం యొక్క ఆవిష్కరణ మొదటిసారిగా ఎవరు చేసిన? కణాన్ని కనిపెట్టింది ఎవరు? ఇప్పుడు రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త 1650 సంవత్సరం లోపల ఓక్ చెట్టు యొక్క బెరడు కణజాలాన్ని, ఏదది? బెరడు కణజాలాన్ని. ఈ కణజాలం అంటే ఏంది అదంతా మనం తర్వాత చెప్పుకుంటాం. బెరడు కణజాలాన్ని పరిశీలిస్తున్నప్పుడు అతనికి అందులోపల ఖాళీ గదులు కనిపించినాయి. ఈ ఖాళీ గదులను అతను ఏమని పిలిచిండనంటే ఏమన్నాడు? సెల్ అనే పేరుతోటి పిలిచిండు. తర్వాత 1831వ సంవత్సరం లోపల, ఎప్పుడది? 1831వ సంవత్సరం లోపల రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త
రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఈయన ఏం చేసిందంటే ఆర్కిడ్ చెట్టు యొక్క పత్రాలను పరిశీలిస్తున్నాడు. ఏంటి పరిశీలిస్తున్నాడు? ఆర్కిడ్ చెట్టు యొక్క పత్ర కణజాలాన్ని పత్రాన్ని పరిశీలిస్తున్నాడు. అందులోపల పత్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఏం కనిపించిందంటే ఇతనికి ఈ కణం లోపల ఈ కణజాలాన్ని పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలిస్తున్నప్పుడు ఈ మధ్య లోపల ఏదో ఒకటి తిక్కుగా ఉండేటటువంటి ఒక నిర్మాణం కనిపించింది. కణం లోపల ఇట్లా తిక్కుగా ఉండేటటువంటి ఒక నిర్మాణం కనిపించింది. ప్రతి కణం లోపల ఒక తిక్కుగా ఉంది మధ్య లోపల ఒకటి. సో దీన్ని అతను ఏమన్నాడు అంటే కేంద్రకం అన్నాడు. ఏమన్నాడు? కేంద్రకం, లేదా దీన్నే న్యూక్లియస్ అంటాం. మనం ఏమంటాం? న్యూక్లియస్, లేదా దీన్నే తెలుగు లోపల కేంద్రకం అంటాం. కేంద్రకం. సో ఇప్పుడు కణాన్ని ఎవరు కనిపెట్టి ఉన్నారంటే మనకు రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త 1950 లోపల ఓక్ చెట్టు యొక్క బెరడు కణజాలం లోపల కణాన్ని కనిపెడితే, రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త 1831 సంవత్సరం లోపల ఆర్కిడ్ చెట్టు యొక్క పత్రముల లోపల కేంద్రకాన్ని కనిపెట్టిండు, న్యూక్లియస్. సో అప్పటికిప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో? దాదాపు 180 సంవత్సరాలు అయింది. కేంద్ర కణాన్ని కనిపెట్టిన తర్వాత మళ్ళీ కేంద్రకాన్ని కనిపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందని అంటే ఆ కేంద్రకంలో ఏముంది అదంతా తనకు తెలియదు ఇక. సో తెలియదు. అప్పుడు దాన్ని ఏమనుకున్నామనంటే దాన్ని ఏమన్నా మనము పోనీ అటుకెళ్ళిపోతే అటువని ఇటుపోతే ఇటువని, ఓకేనా, ఫ్లో దెబ్బతింటుంది. సో ఇప్పుడు ఏమన్నా దాన్ని కేంద్రకము లేదా న్యూక్లియస్ అని చెప్పేసి పేర్కొన్నాం. ఇప్పుడు కేంద్రకంలో ఏమున్నదో తెలియదు, కణము లోపల మిగతా ప్రాంతం ఏమున్నదో తెలియదు ఇంకా. సో కణము లోపల మొదటిసారిగా కనుగొన్నటువంటి కణాంగం ఏది అంటే కేంద్రకమే. ఇక కేంద్రకం తర్వాత మిగిలిన అని కనుక్కున్నారు. ఓకేనా? ఇది వరుస క్రమం, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కణాన్ని మొదట కనిపెట్టింది కదా, కణం తర్వాత ఏమైంది అని అంటే ఇక్కడ కణం కనిపెట్టిన తర్వాత రాబర్ట్ హుక్ కణాన్ని కనిపెట్టిండు. కణాన్ని కనిపెట్టిన తర్వాత 1678లో బ్యాక్టీరియాని కనిపెట్టిండు. సో చూడండి, కేంద్రకం కనిపించక పూర్వమే బ్యాక్టీరియాని కనిపెట్టడం జరిగింది. ఓకేనా? సో బ్యాక్టీరియా కూడా అదే అనుకున్నారు. బ్యాక్టీరియా కూడా మామూలుగా సూక్ష్మంగా ఉండేటటువంటి ఒక సూక్ష్మజీవి అనుకున్నారు. ఇంకా దాని లోపల కేంద్రకం ఉందా లేదా అనేటటువంటి పక్కన. ఓకేనా? అది 1678 లోపల 1650 లోపల కణాన్ని కనిపెడితే ఈయన ఎక్కడ కనిపెట్టాడు? ఓక్ చెట్టు లోపల. ఎవరు కనిపెట్టారు? రాబర్ట్ హుక్. అదే 1678 లోపల ఎవరు కనిపెట్టారు? యాంటోనీ వాన్ లివెన్హుక్ ఉన్నాడు కదా. ఈ యాంటోనీ వాన్ లివెన్హాక్ ఎవరైతే ఉన్నాడో, ఈ హాక్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తున్నాడంటే మురికి కాలువలో ఉండేటటువంటి బురద నీళ్ళని తీసుకొచ్చి సూక్ష్మదర్శి లోపల పరిశీలించినప్పుడు అందులోపల అతి సూక్ష్మమైనటువంటి జీవులు కనిపించినాయి కదులుతూ. వాటిని మైక్రో ఎనిమల్ క్యూల్ అని అన్నాడు. వాటికే తర్వాత అతనే బ్యాక్టీరియా అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఓకేనా? తర్వాత 1831 లోపల మళ్ళీ రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆర్కిడ్ పత్రాల యొక్క కణాల లోపల ఇక్కడ ఏం కనిపెట్టిండు ఇక్కడ? సో అతను ఒక తిక్కుగా ఉండేటటువంటి ప్రదేశం ఒకటి మధ్యలో ఉంది. దాన్ని ఏమన్నాడంటే కేంద్రకము లేదా న్యూక్లియస్ అని చెప్పేసి పేర్కొన్నాడు. ఇప్పుడు వరుస క్రమం ఏంది మనకు? సో కింది వాటిని అవి కనుగొన్నటువంటి కాలాలకు అనుగుణంగా వరుస క్రమంలో పెట్టండి అని అడిగింది అనుకుందాం. సో మొదటిది కణము, ఆ తర్వాత బ్యాక్టీరియా, ఆ తర్వాత కేంద్రకం. ఈ మూడు ఇట్లా ఈ వరుస క్రమం లోపల మనం గుర్తుపెట్టుకోవాలి. సో రైట్, ఇట్లా పుస్తకం లోపల ఇట్లా వరుస క్రమం ఉండదు. సో అది మనమే రాసుకోవాలి. ఇప్పుడు ఒక కణం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కణము అతి సూక్ష్మమైనటువంటి ఒక బ్యాక్టీరియా ఉందనుకుందాం. ఇప్పుడు సరే, మరి బ్యాక్టీరియా కనిపెట్టింది కదా. సో బ్యాక్టీరియా అనేటటువంటి ఒక జీవి లేదా కణం అనేటటువంటిది కూడా, బ్యాక్టీరియా కూడా ఒక కణమే. అట్లనే కాకుండా కణం కూడా ఒక చిన్న నిర్మాణం, ఖాళీ గది అంటున్నాం, చాలా సూక్ష్మమైనటువంటి నిర్మాణం. ఓకేనా? ఇది ఎంత ఉంటుంది అని అంటే కణం అనేటటువంటిది 0.1 నుండి 0.5 మిల్లీమీటర్ల పరిమాణం లోపల ఉంది. ఇది బ్యాక్టీరియా కణం, అతి చిన్న బ్యాక్టీరియా కణం. బ్యాక్టీరియా కణం ఎట్లా ఉందంటే 0.5 నుండి వెళ్ళి 0.5 మిల్లీమీటర్ల పరిమాణం లోపల బ్యాక్టీరియా కణం అతి సూక్ష్మంగా ఉందన్నమాట. మరి అతి పెద్ద బ్యాక్టీరియా ఏంటి? మరి ఇప్పుడు ఇక్కడ చిన్నది అయిపోయింది కదా, మరి బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా. సో అదేంటి అని అంటే దీన్ని ఎన్ షూల్జ్ అనేటటువంటి ఒక మహిళా శాస్త్రవేత్త ఏం చేసిందని అంటే ఆఫ్రికా ఉంది కదా, ఆఫ్రికా ఖండం ఉంది కదా, ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరం నమీబియా సముద్రం అన్నమాట. నమీబియా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ నమీబియా తీర ప్రాంతం లోపల ఏం చేసిందంటే థియోమార్గరేటా నమీబియన్సిస్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియాను కనిపెట్టింది. అదేంటిది? అది థియోమార్గరేటా నమీబియన్సిస్.
థియో మార్గరేటా నమీబియా లేదా నమీబియెన్సిస్ ఎట్లనన్నా అనొచ్చు. సో దీన్ని కనిపెట్టింది. ఓకే, సో ఇది అప్పటి వరకు కూడా ఎప్పుడు అనంటే ఇది 1999వ సంవత్సరం లోపల. ఎప్పుడు ఇది 1999వ సంవత్సరం లోపల థియో మార్గరేటా నమీబియెన్సిస్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియాని కనిపెట్టింది. ఇది 0.75 మిల్లీమీటర్లు ఉండి అది అప్పటి వరకు 1999 వరకు కనిపెట్టినటువంటిది ఏదైతే ఉందో బ్యాక్టీరియా, అంటే ఇది చాలా పెద్ద బ్యాక్టీరియా అన్నమాట. కంటితోటి సూక్ష్మమైన, అంటే మనం మైక్రోస్కోప్ యూజ్ చేయకుండానే డైరెక్ట్గా చూసేటటువంటిది. తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇదే థియో మార్గరేటా నుంచి వెళ్ళి మళ్ళీ ఇదే థియో మార్గరేటా లోపల మళ్ళీ ఒక జాతి అనేటటువంటిది కనిపెట్టడం జరిగింది. ఇది ఎంత ఉందనంటే 10 మిల్లీమీటర్లు ఉంది. చాలా పెద్ద, చూడండి. ఇది 1 మిల్లీమీటర్ అన్న లేదు ఇక్కడ. 0.75 అంటే ఇది 10 మిల్లీమీటర్లు ఉంది. చాలా పెద్దగా ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసినామనంటే ఇది ఎట్లా ఉంది అని అంటే ఈ బ్యాక్టీరియా నెక్స్ట్ కనిపినటువంటి థియో మార్గరేటా బ్యాక్టీరియా ఎట్లా ఉంది అంటే ఇది 6 నుంచి 8 కణాలు ఇట్లా ఒక్కొక్క కణము కేంద్రక పూర్వ కణాలు ఏవైతే ఉన్నాయో, సో కేంద్రక పూర్వ కణం అంటే ఏంటో మనం నెక్స్ట్ చెప్పుకుంటాం. సో ఇట్లా కేంద్రక పూర్వ కణాలు ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి కలిసిపోయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 9 వరకు ఉన్నాయి. అట్లా 6 నుండి 9 వరకు లేదా 10 వరకు కూడా. సో పుస్తకంలో ఏముందంటే 4 నుండి 8 వరకు అని ఉంది. సో ఇట్లా ఒకదానికొకటి కలిసిపోయి ఏంటంటే ఇట్లా చూడడానికి ఒక గొలుసులాగా ఉందన్నమాట. మనం ఇట్లా నగ్న కంటితో చూస్తే ఏర్పడేటటువంటి ఒక బ్యాక్టీరియా. సో ఇది ఏంటిది, ఇది కేంద్రక పూర్వజీవుల లోపల పెద్దది. ఏదది, థియో మార్గరేటాకు సంబంధించినటువంటి మరొక జాతి ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కనుగొన్నటువంటి వాటి లోపల అతి పెద్ద బ్యాక్టీరియా 10 మిల్లీమీటర్ల పొడవు అనేటటువంటిది ఉంది. ఇది కూడా ఎక్కడ కనిపెట్టిందంటే ఇది ఆఫ్రికా యొక్క పశ్చిమ తీర ప్రాంతం అయినటువంటి ఏది నమీబియా తీర ప్రాంతం లోపల కనిపెట్టడం జరిగింది. ఆ ప్రాంతం లోపల ఆ బ్యాక్టీరియా అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ఎందుకు అక్కడ ఎక్కువగా ఉందంటే నమీబియా తీర ప్రాంతం లోపల చాలా లోతైనటువంటి సముద్ర ప్రాంతం ఉంది. అంతేకాకుండా అక్కడ అలలు కూడా చాలా ఎక్కువ. ఈ పశ్చిమ తీర ప్రాంతం లోపల ఏమవుతుంది అని ఇట్లా ఇక్కడ మనకు మామూలుగా భూగోళ శాస్త్రం పరంగా వస్తే కనుక ఇది మనం ఒకటి బాగా గమనించాలి. ఆఫ్రికా ఖండం వెంబడి ఇట్లా భూమధ్య రేఖ వెళ్తుంది, ఇట్లా కర్కట రేఖ పోతుంది, ఇట్లా మకర రేఖ పోతుంది, 3 రేఖలు పోతాయి. కాబట్టి ఆఫ్రికా ఎప్పుడు సూర్యుడికి ఎదురుగానే ఉంటుంది. ఆఫ్రికా ఎప్పుడు 365 సంవత్సరాలు సూర్యుడికి ఎదురుగానే ఉంటుంది. ఎదురుగుంటుంది కాబట్టి ఇక్కడ పగటి కాలం ఎప్పుడు ఎక్కువగానే ఉండి ఎప్పుడు ఎండనే ఉంటుంది. దాదాపుగా అన్ని కాలాల లోపల ఎండనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేడైనటువంటి నీరు ఏదైతే ఉందో, ఇక్కడ వేడైనటువంటి నీరు ఏదైతే ఉందో భూమధ్య రేఖ తీర ప్రాంతం లోపల వేడైనటువంటి నీరు ఇటువైపు వస్తుంది. తర్వాత ఈ కింద ఉండేటటువంటి అంటార్కిటికా ఏదైతే ఉంటుందో దాని నుండి చల్లటి శీతల ప్రాంతం ఏదైతే ఉందో, శీతల నీరు ఏదైతే ఉందో అది ఎప్పుడు ఇటు పైకి వెళ్తూ ఉంటుంది. అంటే సముద్ర ప్రవాహం ఏం చేస్తుందనంటే చల్లటి నుండి వేడి వైపు వెళ్తుంది అన్నమాట, పైకి. ఓకేనా. వెళ్తుంది కాబట్టి ఏమవుతుందంటే ఇటువైపు ఎప్పుడు కూడా వర్షాపాతం అనేటటువంటిది ఎక్కువగా ఉండదు. చల్లటి ప్రాంతం కాబట్టి, అంటే చల్లటి నీరు వెళ్తుంది కాబట్టి ఇక్కడ చల్లని నీరు అనేటటువంటి తొందరగా ఆవిరి కాదు కాబట్టి ఆవిరై మళ్ళీ వర్షం పడదు కాబట్టి ఇటువైపు ఎక్కువగా వర్షం అనేటటువంటిది పడదు. అంతేకాకుండా సముద్రం అనేటటువంటి ఇటు నుంచి ప్రవహిస్తుంది, బాగా వేగంగా ప్రవహిస్తుంది. వేగంగా ప్రవహించేటటువంటి వాటర్ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ లోతట్టు ప్రాంతం ఉంది. లోతట్టు ప్రాంతం అంటే చాలా లోతు ఉంటుంది అన్నమాట. సముద్రం సాధారణమైన సముద్రం కంటే ఎక్కువ లోతు ఉంటుంది. ఎక్కువ లోతు ఉండేటటువంటి సముద్రం లోపల చాలా కాలంగా పరిణామం చెందకుండా అదే విధంగా మిగిలిపోయినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో థియో మార్గరేటా అనేటటువంటి జీవులు, ఇది చాలా అంటే ఎప్పుడో జీవం ఏర్పడినటువంటి కాలం లోపల బ్యాక్టీరియాలు మొదట ఏర్పడినటువంటి కాలం లోపల ఉండి ఆ తర్వాత పరిణామం లోపల ఈ మొదట చిన్నగానే ఉన్నప్పటికీ ఇది ఒకటిగానే ఉన్నప్పటికీ దాని అర్థం ఏంటంటే ఇదొక కేంద్రక పూర్వక కణం, ఇదొక కేంద్రక పూర్వక కణం, ఇదొకటి, ఇట్లా ఒకదానికొకటి కణాలు కలిసి ఒక జీవిస్తున్నాయనంటే దాన్ని ఏమంటామంటే సహనివేశ జీవి అంటాం. దాన్ని ఏమంటాం, దాన్ని సహనివేశ జీవి అంటాం. దీన్ని ఇంగ్లీష్ లోపల కాలనీ అంటాం అన్నమాట. ఏమంటాం దాన్ని, కాలనీ. అందరు కలిసి ఒక దగ్గర నివసిస్తే దాన్ని మా కాలనీ అంటాం మనం. ఓకేనా. సో అట్లనే ఏం చేస్తానంటే ఇక్కడ కేంద్రక పూర్వ కణాలు అనేటటువంటి ఒకదానికొకటి కలిసి ఒకటే జీవిగా జీవిస్తాయి. దీన్ని ఏమంటామంటే సహనివేశ జీవి అంటాం మామూలుగా. అయితే ఈ థియో మార్గరేటా అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ జీవి అనేటటువంటిది 4 నుంచి 8 వరకు కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉండి చూడటానికి 10 మిల్లీమీటర్లు ఉండి నగ్న నేత్రంతో గమనించే విధంగా ఉంటుంది ఇప్పటి వరకు అనుకున్న వాటి లోపల. ఇక తర్వాత కనిపెట్టేవి కూడా ఇవే జాతులు. థియో మార్గరేటా అని కనిపించిందంటే కథం అదే పెద్ద జాతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఏమైంది అంటే సరే మరి బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం.
ఇప్పుడు అన్నిటికంటే మరి పెద్ద కణాన్ని మనం చూడాలి. ఇప్పుడు కణాన్ని ప్రతిసారి మనం ఏం చేయాలని అంటే ఏదైతే మైక్రోస్కోప్ ఉందో మైక్రోస్కోప్ దగ్గరికి పోయి మైక్రోస్కోప్ కింద పెడితేనే మన కణం కనిపించాలి ప్రతిసారి. ఎందుకంటే చిన్నది అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక కణాన్ని మనం కంటితో చూడాలనుకుందాం. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తామని అంటే మామూలుగా ఈ కోడిగుడ్డుని చూస్తాం అనమాట. దేన్ని చూస్తాం? కోడిగుడ్డు. ఏదైనా గుడ్డుని తీసుకొచ్చినాం అంటే ఆ గుడ్డు ఏదైతే ఉందో అది ఒకటే కణం. గుడ్డు మొత్తం ఒకటే కణం. ఇప్పుడు అతి పెద్ద కణం ఏంటంటే ఆస్ట్రిచ్ యొక్క అండం, ఆస్ట్రిచ్ గుడ్డు. ఏంటిది అది? నిప్పుకోడి ఉన్నది కదా, ఆఫ్రికా నిప్పుకోడి. ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు. ఇది ఎంత ఉంటుందని అంటే 16 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్ల పరిమాణంతో ఉంటుంది. దాదాపు ఇట్లా పట్టుకుంటే ఇంత పెద్ద ఉంటుంది. మీరు బద్రీ సినిమాలో చూసిండ్రు కదా, ఏ చికిత్తా గుమస్తా ఓ పాట ఉంటుంది చూసిండ్లా? ఓకేనా? అందులోపల అతను ఏం చేస్తాడు, ఇట్లా ఆ గుడ్లను పట్టుకొని ఇట్లా ఉంటాడు. చూసిండ్లా? సాంగ్ లోపల పవన్ కళ్యాణ్ గుడ్డు ఇంత పెద్దగా ఉంటుంది, తీసుకురా పెడతాడు, మళ్ళీ ఆస్ట్రిచ్ చురికేస్తుంది, మళ్ళీ పారిపోతాడు. సో అయితే ఇక్కడ పెద్దగా ఉంటుంది అన్నమాట అండం. ఇది మనం ఒకటి గమనించాలి బాగా. ఏంటి అసలు ఇది ఇంత పెద్ద కణమా? ఇంత పెద్దగా ఉన్నది, మరి అది ఒకటే కణమా? అందులోపల వేరే కణాలు లేవా అని అంటే మనం గమనించాలి. ఇక్కడ ఏదైతే శుక్రకణం ఉంటుందో, ఓకే, మనం ఒకదాన్ని మనం బాగా గమనిస్తే ఈ గుడ్డుని ఎందుకు ఒకటే కణం ఉంటుందో అనాలి. మనం చాలామందికి ఏదో గుడ్డు మొత్తం ఒకటే కణం అనుకుంటాం, అట్లా కాదు. సో ఏం చేస్తామనంటే మనము ఇక్కడ సంపర్కం జరిగిన తర్వాత, ఏదైనా జీవి లోపల సంపర్కం జరిగిన తర్వాత ఇక్కడ అండకణం ఉంటుంది కదా లోపల, అండకణం లోపల కేంద్రకం ఉంటుంది. ఇట్లా ఇది కేంద్రకం, అండకణం లోపల కేంద్రకం. ఇప్పుడు ఇక్కడ నుంచి శుక్రకణం వస్తుంది కదా, ఇప్పుడు శుక్రకణం లోపల కూడా ఏముంటుందంటే కేంద్రకం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ శుక్రకణం దీని దగ్గరికి వచ్చింది. చూడండి, ఈ నిర్మాణం ఉంది చూసాను, దీన్ని పైన శుక్రకణం పైన ఉండేటట్టు నిర్మాణం ఉంది కదా. చూడటానికి ఎట్లా ఉంది? ఒకటి కొచ్చటి మూతిలాగా ఉంది కదా, ఇట్లా దేనికో రంధ్రం చేయడానికి ఉందన్నమాట దాని అర్థం. ఓకేనా? ఇది దేనికో రంధ్రం చేయడానికే ఉంది. దేనికి రంధ్రం చేస్తుంది అని అంటే ఈ అండం దగ్గరికి వస్తుంది, ఇట్లా వచ్చి దీనికి రంధ్రం చేయడానికి ఉందన్నమాట. వచ్చి ఇట్లా అండం దగ్గరికి వస్తుంది. ఇక దీని లోపల ఇట్లా కేంద్రకం ఉన్నది. ఇప్పుడు అండానికి నెమ్మదిగా సూదితోటి ఇట్లా గుచ్చుతుంది. సో రంధ్రం ఏర్పడుతుంది. రంధ్రం ఏడిన తర్వాత ఇది రాలిపోతుంది, ఎక్రోజోమ్ రాలిపోతుంది. ఓకేనా? ఆ దీన్ని మొత్తం లోపలికి ఇట్లా వెళ్తుంది అన్నమాట, ఇట్లా ఏర్పడుతుంది ఇట్లా లోపలికి. ఓకేనా? వెంటనే రాలిపోదు. రంధ్రం చేసిన తర్వాత ఈ రంధ్రం ఏర్పరిచింది కదా, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ కేంద్రకాన్ని ఇందులోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇంజెక్ట్ చేస్తే కేంద్రకం ఇందులోకి వస్తుంది కదా. ఇప్పుడు బయట మిగిలిపోయినటువంటి శుక్రకణం ఉంది కదా, దీన్ని గోస్ట్ సెల్ అంటాం అన్నమాట. కేంద్రకం బయటకు వెళ్ళిపోయింది కదా, ఇక డిఎన్ఏ బయటకు ఏంటంటే చనిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు శుక్రకణం చనిపోతుంది, ఇక చనిపోయి రాలిపోతుంది. ఇప్పుడు ఏం పోయింది ఇక్కడికి? కేవలము ఒక కేంద్రకం మాత్రమే పోయింది. ఓకేనా? ఈ కేంద్రకంతో కలుస్తుంది. ఇవి రెండు కలిసి ఒకటే కేంద్రకం అవుతాయి. ఓకేనా? ఇది మొదట చాలా చిన్నగానే ఉంది, జీవి దేహం లోపల చిన్నగా తయారైంది. ఒకవేళ ఇప్పుడు ఈ కేంద్రకము అంటే ఈ కేంద్రకం అంటే ఆల్రెడీ ఇది అండకణం యొక్క కవచమే ఉంటుంది దీని చుట్టూ. అంటే ఇది అండం యొక్క కణం అన్నమాట. అండకణం ఏదైతే ఉందో ఒకటే కదా. ఇప్పుడు ఈ కేంద్రకమే దీని లోపల ఉన్నటువంటి డిఎన్ఏ ఏం చేయాలని అంటే ఇది దేని శుక్రకణమో దేని అండకణమో దాని లెక్క తయారు చేయాలి. కాబట్టి ఏమవుతుంది అని అంటే ఇది ఒకవేళ మనిషిదే అనుకుందాం, అప్పుడు ఈ చిన్నది నిప్పుకోడిదే కదా, నిప్పుకోడిదే అనుకుందాం. ఈ చిన్న కేంద్రకము నిప్పుకోడికి ఏమేం కావాలో అవన్నీ తయారు చేయాలి. లోపల తయారు చేయాలంటే ఏం చేస్తుంది? బయటకు గుడ్డు లోపల ఉంటుంది, లేదు బయటకు వదిలిపెట్టేస్తుంది. సో మన లోపల ఏమవుతుంది అని అంటే పిల్లజీవి అండము లోపలనే ఉండి పిల్ల పెద్దగా అయ్యేదాకా అందులోపలనే ఉండి పిల్లగాడు మొత్తం పుట్టిన 9 నెలల అయిన తర్వాత బయటకు వస్తాడు. కానీ అవేం చేస్తున్నాయి? పక్షులు గుడ్డును డైరెక్ట్ బయటకు వదిలేస్తున్నాయి. కొంతకాలం తర్వాత అవి పొదిగితే అప్పుడు దానికి వెళ్ళి పిల్లజీవి రావాలి. అప్పటి వరకు తల్లి యొక్క శరీరానికి బిడ్డ యొక్క శరీరానికి సంబంధం లేదు, మొత్తానికి లేదు. కాబట్టి మరి ఇప్పుడు మన మనుషులు అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నారనుకో బాగా అన్నం తింటారు, ఏమైనా తింటారు, ఫ్రూట్స్ అవి తింటారు, ఎందుకంటే మళ్ళీ పిల్లజీవికి అందుతాయి కాబట్టి అవి జరాయు ద్వారా. కానీ ఇక్కడ అట్లాంటి అవకాశం లేదు. గుడ్డు బయట ఉన్నది, తల్లి ఎంత తిన్నా వేస్టే, తినకపోయినా వేస్టే. మరి గుడ్డు లోపల ఉండేటటువంటి ఈ కేంద్రకం బతకాలి కదా. అంతేకాకుండా మీరు బాగా గమనించాలి, ఇక్కడ బాగా ఏం గమనించాలి. ఇప్పుడు ఒక జీవి తయారు కావడానికి ఏమేం కావాలనో అవన్నీ ఈ గుడ్డు లోపల ఉండాలి. అంటే ఇప్పుడు ఇంత గుడ్డులు ఉంటే ఒక కోడిపిల్ల వస్తుందా? కోడిపిల్ల అంటే ఇంత మాంసం అన్నట్టు, అర్థమైందా? ఇంత మాంసం తయారు కావడానికి కావాల్సిన పదార్థం అంతా ఒక గుడ్డు లోపలనే ఉండాలి. ఇంత మాంసం తయారవుతుంది అన్నట్టు. అంటే అందులోపల
ఈ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉండేటటువంటి అమ్మాయి ఉన్నదో ఆమె ఎన్ని తింటుందో అవన్నీ కూడా ఈ గుడ్డు లోపల ముందే ఉండాలి. సదిడబ్బ పెట్టి పంపించాలన్నట్టు బయటకు ఫస్టే. ఎన్ని రోజులకు కావాలో అన్ని రోజులకు. మెదడు ఏర్పడడానికి కావాల్సినవి కావాలి, ఎముకలు ఏర్పడడానికి కావాల్సినవి కావాలి, ఈకలు ఏర్పడడానికి కావాల్సిన కళ్ళు ముక్కు అన్నీ ఏర్పడడానికి కావాల్సినటువంటి మొత్తం ఆ పక్షి ఏర్పడడానికి మొత్తం కావాల్సినటువంటి ఎన్ని పదార్థాలు కావాలనో ఏ ఒక్కడికి ఇంతంత కూడా తగ్గకుండా ఇందులోపలికి నింపి పంపించి బయటకు పంపిస్తుంది ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఇందులోపల ఎన్ని ఉన్నాయి? కేంద్రకం ఒకటే కేంద్రకం ఉన్నది. దాని చుట్టూ అంతా ఏముంది అని అంటే ఇక ఈ పెద్దదంతా ఏంది ఇక గుడ్డు. మనకు సూతి కేంద్రకం కనిపించేది, గుడ్డును పగలగొట్టినా కనిపించేది, ఎక్కడో మూలకి ఇట్లా ఉంటుంది అంతే చిన్నగా. మళ్ళీ కేంద్రకాన్ని చూడాలంటే మళ్ళీ మైక్రోస్కోపే చూడాలి. సో ఇది ఏమవుతుందంటే ఇందులో ఉండేటటువంటి దాన్ని యూజ్ చేసుకుంటా ఇది మెల్లిమెల్లిగా పెరిగి ఇది దేనిగా మారుతుంది? ఒక పక్షిగా మారింది. మెల్లిమెల్లిగా పెరిగి లోపల నుండి బయటకు వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు అండం అనేటటువంటిది ఏంటిది? ఒక కణము. అండం అనేటటువంటిది ఒక కణము. సో ఆస్ట్రిచ్ యొక్క అండం అనేటటువంటిది గుడ్డు ఏదైతే ఉంటుందో అది అతి పెద్ద గుడ్డు అన్నమాట. మనం అంటే అతి పెద్ద కణం అన్నమాట. గుడ్డు లోపల కూడా అతి పెద్ద గుడ్డే, తర్వాత కణాల లోపల కూడా అతి పెద్ద కణం అది. ఓకేనా? పెద్ద అంటే పరిమాణం లోపల మన కంటికి చూడగలిగిన దాని లోపల. ఓకే. అయితే ఇక్కడ కణం యొక్క నిర్మాణం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే మనకు ఇది ఇంతకుముందు ఒకసారి డిఎస్సి లోపల అడిగిండు. ఓకే. కణాలు అనేటటువంటివి ఇప్పుడు మామూలుగా పెద్ద జీవులు ఉన్నాయి అనుకుందాం, ఏనుగు లాంటి పెద్ద జీవులు, జిరాఫీ లాంటి పెద్ద జీవులు ఉన్నాయి అనుకుందాం. అందులోపల కణ పరిమాణం అందరూ ఏమనుకుంటారు? పెద్దగా ఉంటుంది కావచ్చు అనుకుంటాం మనం మామూలుగా. ఓకేనా? సో అట్లా కాకుండా జీవి యొక్క పరిమాణం అనేటటువంటిది కణం యొక్క పరిమాణం మీద కాకుండా కణం యొక్క సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. సో ఎక్కువ సంఖ్య లోపల కణాలు ఉంటే జీవి పెద్దగా ఉంటుంది, తక్కువ సంఖ్య లోపల కణాలు ఉంటే చిన్నగా ఉంటుంది. అంతేగాని పెద్ద జీవి లోపల పెద్ద కణాలు, చిన్న జీవి లోపల చిన్న కణాలు అనేటువంటి ఉండవు. అన్నిటి లోపల కణ పరిమాణం అనేది దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కొంచెం అటు ఇటు మైక్రాన్ల మిల్లీ మైక్రాన్లు అంటాను, మైక్రాన్ల లోపల చాలా సూక్ష్మమైనటువంటి భాగం లోపల మాత్రమే తేడా ఉంటుంది తప్ప దాదాపు అన్నింటి లోపల ఒకటే విధంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కణాలు మరి కణాల యొక్క పరిమాణం అంతటా ఒకటే విధంగా ఉంటుందంటే అట్లా ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు నాడీ కణాలు ఉంటాయి కదా, నాడీ కణాలు. సో నాడీ కణాలు అనేటటువంటి 1 మీటర్ కంటే పెద్దవిగా ఉంటాయి. పోయినా 1 మీటర్ కంటే పెద్ద నాడీ కణాలు కూడా ఉంటాయి. సో కణం అనేటటువంటిది అది చేసేటటువంటి విధిని ఆధారంగా దాని యొక్క పరిమాణం అనేటటువంటిది ఉంటుంది. అది చేసేటటువంటి విధి ఆధారంగా దాని యొక్క ఆకారం అనేటటువంటిది ఉంటుంది. అన్ని కణాలు ఒకటే ఆకారంలో ఉంటాయంటే అట్లా ఉండవు. ఓకేనా? సో ఇప్పుడు మనకేంది కణం అనేటటువంటి మొదటిసారి ఎవరు కనిపెట్టిండ్రు? రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త 1650 సంవత్సరం లోపల ఎక్కడ ఓక్ చెట్టు యొక్క బెరడు కణాల లోపల సెల్ అంటే ఖాళీ ప్రదేశాన్ని కనిపెట్టి దాన్ని సెల్ అని పెడితే ఇక్కడ 1678 సంవత్సరం లోపల యాంటోనీ వన్ లిమోక్ అనే శాస్త్రవేత్త మురుగునీటి లోపల ఏం కనిపెట్టింది? ఇక్కడ కేంద్రక పూర్వజీవులైనటువంటి బ్యాక్టీరియాని కనిపెట్టి ఎనిమల్ క్యూల్స్ అని పేరు పెట్టిండు. తర్వాత వాటికే బ్యాక్టీరియా అని పేరు పెడితే రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త 1831 సంవత్సరం లోపల మళ్ళీ ఏం చేసిండు? అతను ఆర్కిడ్ చెట్టు యొక్క పత్రముల లోపల ఏదో అందులోపల ఉంది, దాన్నే కేంద్రకం లేదా న్యూక్లియస్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? అయితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఒకటి కణం ఉంది, ఆ కణం లోపల ఒక కేంద్రకం ఉంది. అట్లనే ఏంది అంటే ఒక బ్యాక్టీరియా కూడా ఉంది ఇప్పటి వరకు మనకు తెలిసినప్పటికీ. ఓకేనా? అయితే ఇప్పుడు మరి ఏంటిది? సూక్ష్మజీవుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఈ కణం అనేటటువంటి ఒక టాపిక్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సూక్ష్మజీవులను మనం పక్కన పెడితే సూక్ష్మజీవుల గురించి మాట్లాడుకుంటే మామూలుగా మనకు ఏం తెలుసు అనంటే సూక్ష్మజీవులు ఏవి సూక్ష్మజీవులు అనంటే ఒకటి బ్యాక్టీరియా, రెండవది వైరస్, మూడవది విరియాన్, నాలుగవది ప్రియాన్, ఐదవది శిలీంధ్రాలు, ఆరవది ప్రోటోజోవన్స్. ఓకేనా? సో మనము మామూలుగా ఏకకణ నిర్మాణం కలిగి అంటే సూక్ష్మమైనటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఇది ఏకకణ నిర్మాణం కలిగి ఉన్నాయా, బహుకణ నిర్మాణం కలిగి ఉన్నాయా అనేటటువంటి దాన్ని పక్కన పెడితే ఇవన్నీ సూక్ష్మజీవులు. ఓకేనా?
మనిషికి వ్యాధులను మనిషికి కాదు ఇతర జీవులకు కావచ్చు, మొక్కలకు కావచ్చు, వాటన్నిటి కూడా వ్యాధులను కలిగించేటటువంటి సూక్ష్మజీవులు. అవి ఏంటి అంటే ఒకటి మనకు తెలిసినవి బ్యాక్టీరియా, రెండవది ఏంటంటే వైరస్, తర్వాత మూడవది ఏంటంటే విరియాన్, తర్వాత నాలుగవది ప్రియాన్, తర్వాత శిలీంధ్రము, తర్వాత ప్రోటోజోవన్స్. సో ఇక్కడ మనం బ్యాక్టీరియాని కనుక మనం తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా నిర్మాణం ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అసలు బ్యాక్టీరియా అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. మనం అందరం ఏం చేస్తామంటే బ్యాక్టీరియా ద్వారా ఏ వ్యాధులు వస్తాయంటే మనం మొత్తం చదువుకొని పోతాం. ఓకేనా? అసలు బ్యాక్టీరియా అంటే ఏంటో తెలియదు. ఈ మధ్య బ్యాక్టీరియాకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది, సరికానిది ఏది అని అడుగుతాడు. ఓకేనా? ఇక కాలం పోయింది బ్యాక్టీరియా వ్యాధులను జతపరచండి, వైరస్ వ్యాధులను జతపరచండి అనేటటువంటిది పోయి. సో ఇక్కడ మనం ఒకవేళ దాన్ని కనుక చూస్తే ఏముంది అని అంటే బ్యాక్టీరియా ఎట్లా ఉంటుందో చూద్దాం ఇక్కడ. సో ఇవన్నీ బేసిక్స్. ఇది తెలియంది మనం ఏం చేయలేము, బాగా గుర్తుపెట్టుకోండి. మన లెక్కనే ఉంది ఇది కూడా. రైట్. ఓకే. సో బ్యాక్టీరియా యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. మనం మామూలుగా చూద్దాం. అయితే బ్యాక్టీరియాలన్నీ కూడా ఇట్లనే ఉంటాయా సార్ అంటే అట్లా ఉంటాయి. దాని యొక్క ఆకారాన్ని బట్టి దానికి పేర్లు కూడా ఉంటాయి. సో మనం పేర్లను బట్టి కూడా అది బ్యాక్టీరియానా వైరస్ అని గుర్తుపట్టచ్చు. దాని లోపల ఉండే మన కింది వాటిలో బ్యాక్టీరియా కానిది అని ఇచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ పేరును బట్టి అది బ్యాక్టీరియా కాదా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, అదేంటిదని మనం తర్వాత చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్ని కనుక మనం చూస్తే ఎట్లా ఉంది అని అంటే ఇది ఒక కణాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియాకు ఏముంది అని అంటే ఇది ఎట్లా ఉందంటే నేను ఇట్లా లోపలిని చూస్తున్నాను. ఇదంతా గుండ్రగా ఉంటుంది. ఇట్లా ఒక దోసకాయ ఉంది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక దోసకాయ ఉంది ఇట్లా గుండ్రగా. ఓకే, ఇప్పుడు ఒక దోసకాయ ఇట్లా ఉంటుంది కదా, మీకు కనిపించే విధంగా గుండ్రగా. 3Dలో చూడండి దీన్ని. ఇట్లా ఉంది కదా, అట్లనే ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఇటువైపు ఒకటి ఇట్లా పోవు, ఒక వెంట్రుక లాంటిది ఇటువైపు ఒకటి ఉంటుంది. సో ఇది ఇట్లా గుండ్రగా ఉంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ గుండ్రగా ఉన్నది ఒకవేళ ట్రాన్స్పరెంట్గా ఉందనుకుందాం, గాజులాగా ఉందనుకుందాం, అప్పుడు మనకు లోపల ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ దోసకాయనే ఉంది కదా, పొడవైనటువంటి దోసకాయ ఉంది కదా, అదే బ్యాక్టీరియా అనుకోండి. దోసకాయనా బ్యాక్టీరియా అనుకోండి. ఇప్పుడు దోసకాయను మనం కోసిన తర్వాత ఏముంటుందంటే పైన ఇప్పుడు దోసకాయను కడి చేస్తే ఎట్లా వస్తుంది మనకు, ఇట్లా కనిపిస్తుంది అడ్డం కడి చేస్తే. అంతేనా? దోసకాయని ఇట్లా పైనుంచి ఇట్లా కడి చేస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇదంతా ఏంటంటే త్వచము. ఇదంతా ఏంటి, తోడుక అంటాం కదా మనం, పైన ఉండేది దోసకాయ. సో ఇదంతా దాని యొక్క తోలు అంటారు కదా మనం. సో అది ఇప్పుడు బ్యాక్టీరియాకు కూడా ఏముంటుంది అని అంటే బయట ఒక గట్టి కవచం ఉంటుంది.
బ్యాక్టీరియాకు ఒక గట్టి కవచం ఉంటుంది, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే వైరస్కు కూడా ఇలాంటి ఒక కవచం ఉంటుంది, కొన్నిటికి ఉండదు, కొన్నిటికి ఉంటుంది. కాబట్టి దేనికి ఉంటుంది, అది దేనితో తయారైందో మనం జతపరచాల్సి ఉంటుందన్నమాట. సో అయితే ఇక్కడ బ్యాక్టీరియాకు ఒక గట్టి కవచం ఉంటుంది. ఎందుకు అది దేనితో ఏర్పడుతుందంటే పెప్టిడోగ్లైకాన్ చేత ఏర్పడి ఉంటుంది. అంటే ఇది ప్రోటీన్లు ప్లస్ గ్లైకాన్, ఓకేనా, ఇది కార్బోహైడ్రేట్. ప్రోటీన్లతోటి కార్బోహైడ్రేట్స్ తోటి కలిపి గట్టి నిర్మాణం ఒకటి ఉంటుంది. ఎందుకనంటే మనం ఆహారం ద్వారా ఆహారం తిన్నప్పుడు ఆహారం లోపల ఒక బ్యాక్టీరియాలు ఉన్నాయనుకుందాం, అవి మన జీర్ణ వ్యవస్థ లోపలికి వెళితే ఆహారం ద్వారా ఉన్నటువంటి ఏం చేస్తారంటే మనం జీర్ణ వ్యవస్థ లోపలికి వెళ్తే ఇక్కడ జీర్ణాశయం ఏదైతే ఉంటుందో దీని లోపల HCl అనేటటువంటి స్రవించబడుతుంది. HCl, ఓకేనా. ఈ HCl యొక్క గాఢత ఏదైతే ఉంటుందో, ఈ హైడ్రోజన్ క్లోరైడ్ ఏదైతే ఉంటుందో దీని యొక్క గాఢత ఏదైతే ఉందో అది 1.8 pH వరకు ఉంటుంది. అంటే చాలా తక్కువ pHను కలిగి ఉంటుంది, ఎక్కువ గాఢతను కలిగి ఉంటుంది. ఇట్లా చర్మం మీద పోస్తే మన పొక్కులు వస్తాయి అన్నమాట. సో అట్లాంటి గాఢత కలిగి ఉన్నటువంటి ఎక్కడ ఉన్నది, ఇక్కడ HCl మన కడుపు లోపల ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఒకవేళ మనం బ్యాక్టీరియాని తీసుకున్నాం అనుకోండి, లోపలికి ఇట్లా మన ఆహారం ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళింది. ఇక్కడ సూక్ష్మజీవులను చంపడానికి మనకి ఏముంది, ఇక్కడ HCl రిలీజ్ అయింది మన దేహం లోపల. అయితే బ్యాక్టీరియా వస్తే చనిపోతుంది. ఇక అలా చనిపోకుండా ఇది ఒక్క దగ్గరనే ఉందా, మిగతా ప్లేస్ లోపల కూడా వేరు వేరు ఎంజైమ్లు ఉంటాయి. ఇంకేదో దాన్ని చంపడానికి తెల్ల రక్త కణాలు ఏవో రసాయనాలు విడుదల చేస్తే ఏదో పెద్ద లొల్లే జరుగుతుంది లోపల. ఇప్పుడు ఇట్లా మన దేహం లోపలికి బ్యాక్టీరియా వచ్చినప్పుడు దాన్ని చంపడం కొరకు మన దేహం అనేటటువంటిది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అట్లా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏం కావాలి అని అంటే అది తనను తాను రక్షించుకోవడానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి దానికి ఫస్ట్ మెయిన్గా, ఓకేనా. ఇది ఏం చేస్తా అంటే ఇట్లా గన్నుతోటి బుల్లెట్లతో కాల్చిన కొద్ది ఏమవుతుందంటే దీనికి ఒక గట్టి కవచం కావాలి, ఏం కాకుండా, ఓకేనా. పెప్టిడోగ్లైకాన్ చేత ఏర్పడినటువంటి ఒక కవచం అనేటటువంటిది ఉంటుంది బ్యాక్టీరియాకు, ఓకేనా, బయట వైపు. సో ఇప్పుడు లోపలి వైపు ఏముందంటే మామూలుగా ప్లాస్మా త్వచం ఉంది, ఇది లోపలి వైపు ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం అంటే ప్లాస్మా త్వచం, ఇది కణత్వచమే అంటాం దీన్ని, ఓకేనా. దీన్ని ఏమంటాం మనం, కణత్వచం. ఈ కణాన్ని నిర్మాణం గురించి చెప్పుకున్నప్పుడు ఈ కణత్వచం అంటే ఏంటో మనం చెప్పుకుంటాం. సో ఈ కణత్వచం ఏదైతే ఉందో ఇది బ్యాక్టీరియా యొక్క దేహం లోపలికి, జీవద్రవ్యం లోపలికి ఇట్లా అనేక ముడతలను ఏర్పరిచింది. ఏం చేసింది, ఇట్లా అనేక ముడతలను ఏర్పరుస్తుంది. దీన్ని ఏమంటామంటే మనం మీసోజోమ్ అంటాం. ఏమంటాం దీన్ని, మీసోజోమ్ అంటాం. బ్యాక్టీరియా శక్తిని పొందేటటువంటి ప్రాంతం ఏదంటే మీసోజోమే. బ్యాక్టీరియా ఏదైనా అన్నం తిన్నది అనుకుందాం, బ్యాక్టీరియా అన్నం తింటే ఆ అన్నం నుంచి బ్యాక్టీరియాకి శక్తి రావాలి కదా. బ్యాక్టీరియా తీసుకున్నటువంటి అన్నమును శక్తిగా మార్చేటటువంటిది ఎక్కడనంటే ఈ మీసోజోమ్ లోపల మారుస్తుంది అన్నమాట. అట్లా అన్నం తినదు అనుకోండి, కాకపోతే జీవి దేహం లోపల ఉండి ఆ దేహం లోపల ఉండేటటువంటి దేన్నో ఒకదాన్ని అది ఆహారంగా తీసుకున్నప్పుడు, పోషణ కోసం తీసుకున్నప్పుడు అది శక్తిగా ఎక్కడ మారుతానంటే మీసోజోమ్లో జరుగుతుంది. అంటే బ్యాక్టీరియా యొక్క కణశక్తి కర్మాగారం ఏంటిది, మీసోజోమ్. బ్యాక్టీరియా కణశక్తి కర్మాగారం మీసోజోమ్. మన యొక్క కణశక్తి కర్మాగారం ఏంటిది, మైటోకాండ్రియా. మన లోపల ఏంటిది అది, మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాని మనం తర్వాత చెప్పుకుంటాం, ఓకేనా. మైటోకాండ్రియా మన లోపల, ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ దాని కణశక్తి కర్మాగారం. సరే, ఇప్పుడు బ్యాక్టీరియా దేహం లోపలికి అయినా కదా ఇక్కడ అంతా జీవద్రవ్యం ఉంటుంది. ఇక్కడ అంతా ఏంది, వాటర్ ఉంటాయి అనుకుందాం, మన జీవద్రవ్యం ఉన్నది. సో ఇప్పుడు ఈ జీవద్రవ్యం లోపల స్వేచ్ఛగా తేలియాడుతూ ఒక సన్నటి దారపు పోగు లాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇట్లా గుండ్రటి నిర్మాణం అటు ఇటు ఇట్లా ఇట్లా పోతూ ఉన్నది. ఆ దోసకాయ లోపల ఇట్లా కదులుతూ ఉంది అనమాట, అటు ఇటు ఇట్లా పోతూ ఉన్నది, ఓకేరా. అది ఏంటంటే బ్యాక్టీరియల్ ప్రధాన DNA. ఇదేంటిది, బ్యాక్టీరియా యొక్క DNA. ఇది ఎట్లా ఉంది, వలయాకారంలో ఉంది. ఎట్లా ఉంది చూడండి, ఇది ఏ ఆకారంలో ఉంది, ఇది వలయాకారం. గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియా DNA ఏ ఆకారంలో ఉంది, ఇక్కడ వలయాకారంలో ఉంది ప్రధాన DNA. మనది ఎట్లా ఉంటుంది, ఇట్లా సర్పిలాకారం లోపల ఉంటుంది. మనది ఎట్లా ఉంది, మనది సర్పిలాకారం లోపల మన DNA ఉంటుంది. ఇది ఎట్లా ఉంది, ఇక్కడ వలయాకారం లోపల ఉంది ప్రధాన DNA. బ్యాక్టీరియా యొక్క దేహం లోపల ప్రధానమైనటువంటి DNAతో పాటు, ఇది ప్రధానమైనటువంటి DNA కదా, ప్రధానమైనటువంటి DNAతో పాటు స్వయం ప్రతికృతి చెందగలిగిన, ఇటు మంచిగా జాగ్రత్తగా వినండి, స్వయం ప్రతికృతి చెందగలిగినటువంటి మరొక అదనపు DNA కూడా ఉంటుంది దాని లోపల. ప్రధానమైనటువంటి జన్యు పదార్థంతో పాటుగా బ్యాక్టీరియా యొక్క జీవద్రవ్యం లోపల స్వయం ప్రతికృతి చెందగలిగిన ఒక వలయాకారపు అదనపు DNAను కలిగి ఉంటుంది. దీనినే మనం ఏమంటామంటే ప్లాస్మిడ్ అంటాం. ఈ ప్లాస్మిడ్ అనే పదం ఎక్కడ ఉంటుందంటే బ్యాక్టీరియా లోపల ఉంటుంది, గుర్తుపెట్టు. దాన్ని మనం ఏమంటున్నాం, ప్లాస్మిడ్ అంటున్నాం. ఇప్పుడు నేను ఏమన్నానంటే స్వయం ప్రతికృతి చెందగలిగిన అన్నా, ఓకేనా. అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు మీకు ఒక తెలియాలి, ఏం తెలియాలనంటే ఇప్పుడు ఇక్కడ కణం ఉంది కదా, మన కణం అనుకుందాం. ఈ కణం విభజన ఏంది, మనకు 2 కణాలు అవుతాయి మన లోపల,
ఓకే, అంతే కదా. కణం సమవిభజన చెందినప్పుడు ఆ కణం విభజన చెంది 2 కణాలను ఏర్పరుస్తుంది. కణం విభజన చెందినప్పుడు కణంతో పాటు ఏం కావాలి? కేంద్రకం కూడా విభజన చెందాలి. ఈ కేంద్రకం విభజన చెంది ఇళ్ళకో కేంద్రం రావాలి. అంతేనా? కేంద్రకం విభజన చెందిందంటే దాంతోపాటు ఏం కావాలి? డిఎన్ఏ కూడా విభజన చెందాలి. ఇందులో ఉన్నటువంటి డిఎన్ఏ డబుల్ కావాలి. ఇందులోకి ఒక డిఎన్ఏ రావాలి, ఇందులోకి ఒక డిఎన్ఏ రావాలి. ఓకేనా? ఇప్పుడు డిఎన్ఏ దానంతట అదే 2గా విడిపోతుంది అన్నమాట. 2 దానంత డకలను ఏర్పరుస్తుంది. దానంతట స్వయం ప్రతికృతి, సేమ్ దానిలాంటి ప్రతిని ఏర్పరుస్తుంది అన్నమాట. జిరాక్స్ని ఏర్పరుస్తుంది. ఆ జిరాక్స్ని దీంట్లోకి పంపిస్తుంది, ఒక జిరాక్స్ని దీంట్లోకి పంపిస్తుంది. స్వయం ప్రతికృతి. సో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది బ్యాక్టీరియా ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరిపినప్పుడు ఇట్లా విడిపోతుంది అంతే. బ్యాక్టీరియాకు పురుష బ్యాక్టీరియా, స్త్రీ బ్యాక్టీరియా అని ఉండయి. ఒక బ్యాక్టీరియా అనేటటువంటిది ఏంటంటే అది విడిపోయి 2గా విడిపోయి ఇట్లా ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది నెమ్మదిగా లోపలికి ఇలా నొక్కులను ఏర్పరచుకుంటుంది. ఇది క్రమక్రమంగా పెరిగి దగ్గరికి వచ్చే సమయం లోపల ఈ కేంద్రకం విభజన అయింది 2 కేంద్రకాలుగా మారిపోతుంది. ఇది నెమ్మదిగా విడిపోయి ఇది 2 బ్యాక్టీరియాలుగా మారిపోయింది అంతే. ఇటు 2 బ్యాక్టీరియాలు అవుతాయి ఇవి మళ్ళీ 2 బ్యాక్టీరియాలుగా. సో ఇప్పుడు మన దేహంలోకి ఒక బ్యాక్టీరియా వచ్చిందని అంటే అది ఏం చేస్తుంది? అదే ఎప్పుడు విచ్ఛిత్తి చెందుతూ ద్విధా విచ్ఛిత్తి చెందుతూ అనేక రకాల బ్యాక్టీరియాలను ఏర్పరుస్తుంది. సో ఇప్పుడు ఇట్లా ఏర్పరిచేటప్పుడు ఏమైందంటే దీనితో పాటు ప్రధానమైనటువంటి డిఎన్ఏతో పాటుగా ప్లాస్మిడ్ కూడా స్వయం ప్రతికృతి ఎంత, అది కూడా 2గా విడిపోతుంది. మళ్ళా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కేంద్రకం ఇది మాత్రమే విడిపోయి ఇందులోకి వచ్చి 2 బ్యాక్టీరియాలు పూర్తిగా వేరుపడ్డ తర్వాత ఇందులో కొత్తగా ఏర్పడదు. ఇది పాతదే ఇళ్ళకి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ముఖ్యమైనది. ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ లోపల మనకు ఇన్సులిన్ తయారు చేస్తారు కదా, మనకు అన్ని జీవ సాంకేతిక శాస్త్రం లోపల, బయోటెక్నాలజీ లోపల మొత్తం ప్లాస్మిడ్ మీద నడుస్తుంది. ఇట్లా ఈ ప్లాస్మిడ్ మీద చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఇక మనకి ఏది కావాలన్నా ఏం చేయాలన్నా ఈ ప్లాస్మిడ్ని ఉపయోగిస్తారు. అప్పుడు బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ప్లాస్మిడ్నే ఆ డిఎన్ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారన్నమాట. మనకు కావాల్సినటువంటి లక్షణాలు అన్నిటి ఏదైతే లక్షణం కావాలనో ఆ లక్షణం ఇక్కడ ఎక్కడున్నో చూసి దాన్ని కడిగేసి దాన్ని మనం తీసుకొని వేరే ఒక దగ్గర దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట, మళ్ళీ రీప్లేస్ చేస్తాం అక్కడ. కాబట్టి అప్పుడు మనకు కావాల్సినటువంటి లక్షణాలు ఉండేటటువంటి జీవి వస్తుంది, మనం అక్కడ చెప్పుకుంటాం దాని గురించి. సో ప్లాస్మిడ్ అంటే ఎక్కడ ఉందని తెలవాలి, ఇక్కడ ఉండదు. బ్యాక్టీరియా యొక్క జీవద్రవ్యం లోపల ప్రధానమైనటువంటి జన్యు పదార్థంతో పాటు జీవద్రవ్యం లోపల స్వయం ప్రతికృతి చెందగలిగిన వలయాకార డిఎన్ఏ ఒకటి ఉన్నది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ప్లాస్మిడ్ అని చెప్పేసి పేర్కొంటున్నాం. ఇప్పుడు బ్యాక్టీరియా కణం లోపల మరేమైనా కణాంగాలు ఉన్నాయా? ఇప్పుడు మన కణం, మన మానవుడి కణం కావచ్చు, వృక్ష కణం, జంతు కణం ఉంది కదా. సో దాని లోపల కేంద్రకం ఉంది. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉన్నది. దాని చుట్టూ మైటోకాండ్రియాలు ఉన్నాయి. దాని లోపల లైసోజోములు ఉన్నాయి. తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలం ఉన్నది. దాని మీద రైబోజోములు ఉన్నాయి. అంతేకాకుండా గాల్జీ సంక్లిష్టం ఉన్నది. దాని నుంచి లైసోజోములు ఏర్పడ్డాయి. ఇట్లా అనేకం ఉంటాయి మన లోపల. ఓకేనా? అనేక రకాల కణాంగాలు ఉంటాయి మన కణం లోపలికి వచ్చినప్పుడు. మరి అలాంటి కణాంగాలు బ్యాక్టీరియా కణం లోపల ఏమన్నా ఉన్నాయా అంటే కేవలం రైబోజోములు మాత్రమే తప్ప అసలు ఇలాంటి కణాంగాలు అందులోపల మనకు కనిపించవు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి రైబోజోములు. రైబోజోములు తప్ప బ్యాక్టీరియా కణం లోపల ఈ కేంద్రకం కానీ, తర్వాత మైటోకాండ్రియాలు కానీ, తర్వాత ఇంకా మా అంతర్జీవ ద్రవ్యజాలం కానీ, గాల్జీ సంక్లిష్టం కానీ, లైసోజోములు కానీ, రిక్తికలు ఇట్లాంటివి ఏమి కనిపించవు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నట్టు. ఓకేనా? వృక్ష జంతు కణాలలో మరియు బ్యాక్టీరియా కణంలో ఉన్నటువంటి ఏకైక కణాంగం ఏంటి అని అంటే రైబోజోములే. బ్యాక్టీరియాలో రైబోజోములు తప్ప నిజకేంద్రక కణాలలో ఉండేటటువంటి ఏ కణాంగము ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నిజకేంద్రక కణం అంటే ఏంటిదో కూడా మనం చెప్పుకుంటాం మళ్ళీ. సో ఇక్కడ బ్యాక్టీరియాల లోపల నిజకేంద్రక కణాలలో ఉండేటటువంటి ఎలాంటి కణాంగం ఉండక కేవలం రైబోజోములను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. కింది వాటిలో సరైనది సరిగాందేది అడిగినప్పుడు అడుగుతాడు. నిజకేంద్రక కణాల లోపల అంటే వృక్ష కణం, జంతు కణం లోపల రైబోజోములు ఉంటాయి. బ్యాక్టీరియా లోపల కూడా రైబోజోములు ఉంటాయి. ఓకేనా? సో దాంతో పాటుగా ఇక్కడ ఏముందని అంటే ఇటు చూడండి, ఒక వెంట్రుక లాంటి నిర్మాణం ఉందని చెప్పిన కదా ఇక్కడ. ఇది బ్యాక్టీరియాలు ఏం చేయాలి? చలించాలి, ఇట్లా ముందుకు వెళ్ళాలంటే దానికి ఏదో ఒకటి కావాలి కదా. సో తోక లాంటిది, మనం తోక పురుగులు చూస్తాం కదా నీళ్ళ లోపల, సేమ్ అట్లనే అనుకోండి, దాన్నే ఊహించుకోండి ఇక. సో అటోటి ఇటోటి ఉంటుంది, కొన్నిటికి మొత్తం శరీరం అంత ఉంటాయి, ఎన్నెన్ని ఉండవచ్చు దానికి, కొన్ని ఒకటే ఉంటుంది ఒక్కొక్క దానికి. దీన్ని కషాభము అంటాం అనమాట. ఏమంటాం దీన్ని? కషాభము అంటాం. ఈ కషాభాన్ని మనం ఒకవేళ సూక్ష్మంగా దీన్ని జూమ్ చేసి చూస్తే ఈ కషాభం ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు కషాభము జూమ్ చేసి చూస్తే ఎట్లా కనిపిస్తుంది అంటే
ఇగో ఇట్లా కనిపిస్తుంది. ఒక ఈకలాగా కనిపిస్తుంది చూడడానికి. ఇగో ఇట్లా ఉంటుంది చూడండి, సేమ్ ఈకలాగా ఉన్నదా. ఇది కషాపం, దాన్ని జూమ్ చేస్తే కనిపిస్తుంది అనమాట. ఇది మధ్యలో ఒకటి ఇట్లా కలిగి ఉండి మళ్ళీ దీనికి చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇగో ఇట్లా ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటూ పోతుంది, చలిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో బ్యాక్టీరియాల లోపల చలనాంగాలు ఏంటివి? కషాబాలు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ప్రోటోజోవాల లోపల కూడా కషాబాలు ఉంటాయి, ప్రోటోజోవాల లోపల మిథ్యాపాదాలు ఉంటాయి, ప్రోటోజోవాల లోపల శైలికలు కూడా ఉంటాయి. 3 ఉంటాయి అందులోపల. ఓకేనా. కషాబాలు, మిథ్యాపాదాలు అవి కలిగి ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ కషాబం ఉన్నది దీనికి కూడా. ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్టీరియా అంటే ఏంటిదో మనకు తెలిసింది. అయితే దీని నిర్మాణాన్ని ఒకసారి మనం చూద్దాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూస్తే, దీని నిర్మాణాన్ని చూస్తే ఇక్కడ మనకి ఏముంది అని అంటే, మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి డిఎన్ఏ ఉంది. చూడండి ఇక్కడ ఏముంది? ప్రధానమైనటువంటి డిఎన్ఏ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ చుట్టూ ఏమన్నా ఉందా? ఒక పొర ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం, మన కణాన్ని ఒకసారి చూద్దాం. ఒక జస్ట్ ఒక కేంద్రకం మట్టుకు చూద్దాం మన కణాన్ని. సో ఇప్పుడు ఒక కణం ఉంది అనుకుందాం, ఈ జంతు కణం అనుకుందాం. ఈ జంతు కణంలో ఇట్లా డిఎన్ఏ ఉంటే అనుకుందాం, ఇట్లా డిఎన్ఏ ఉంటే ఈ డిఎన్ఏ ఇట్లనే కణం లోపల అటు ఇటు తిరుగుకుంటూ ఉండదు ఇక. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే ఒక కేంద్రకం లోపల ఉంటుంది. దీని చుట్టూ ఏముంటుందంటే ఒక త్వచం ఉంటుంది. డిఎన్ఏ చుట్టూ అంటే జన్యు పదార్థం అంటాం. డిఎన్ఏని ఏమంటాం మనం? జన్యు పదార్థం అంటాం. ఈ జన్యు పదార్థం చుట్టూ ఏముంది అంటే ఒక త్వచం ఉంది. దీని ఏంటిది ఏంటంటే మన తర్వాత చెప్పుకుంటాం. మొత్తానికైతే ఒక త్వచం ఉంది దాని చుట్టూ. ఓకేనా. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే డిఎన్ఏని కేంద్రకం అంటాం కాబట్టి మనం మామూలుగా. సో ఇది మధ్య ప్రాంతంలో ఉంటాడు, కణానికి ఎక్కడైనా ఉండదు, అటు సైడ్ కూడా ఎటు సైడ్ ఉండొచ్చు. అయితే డిఎన్ఏ ఉండేటటువంటి ప్రదేశాన్ని కేంద్రకం అంటాం మనం. సో డిఎన్ఏ చుట్టూ ఒక త్వచం ఉంది కాబట్టి ఇది కేంద్రకం అని మనకు తెలుస్తుంది. డిఎన్ఏ చుట్టూ ఒక త్వచం ఉంది కాబట్టి ఇది కేంద్రకం అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు డిఎన్ఏ చుట్టూ ఒక త్వచం లేదనుకుందాం, ఇప్పుడు కేంద్రకం ఎక్కడ ఉందంటే మనం చెప్తామా? చెప్పాం. ఇది కణము, ఇది డిఎన్ఏ, అంతే. కేంద్రకం ఏడుండో. ఈ డిఎన్ఏ ఇటు పోతుంది, ఇటు ఎటన్నా పోవచ్చు, కానీ కేంద్రకం మనకు కనిపిస్తలేదు. దీని చుట్టూ ఒకవేళ ఇట్లా త్వచం ఉంటే ఇది కేంద్రకం అంటాం ఇప్పుడు దాన్ని. ఓకేనా. అంటే డిఎన్ఏ చుట్టూ ఒక త్వచం ఏర్పడితే కేంద్రకం ఉన్నట్టు, త్వచం లేకపోతే కేంద్రకం లేనట్టు. ఇప్పుడు ఇక్కడ కేంద్రకం ఉందా? త్వచం ఉందా? లేదు. ఇప్పుడు లేదు అంటే తర్వాత ఏర్పడుతుందని అర్థం అన్నమాట. ఓకేనా. తర్వాత ఏం చేసినట్టు తర్వాత జీవుల లోపల ఈ త్వచం లేదు కాబట్టి ఇక్కడ త్వచం ఏర్పడ్డది. ఓకేనా. ఇప్పుడు ఇదేంటి? కేంద్రకము ఏర్పడ్డది అంటున్నాం. ఇక్కడ ఈ జీవుల లోపల కేంద్రకం లేదు, ఇక్కడ నుంచి ఏమైంది? కేంద్రకం ఏర్పడింది అంటున్నాం మనం. సో ఇప్పుడు ఇది కేంద్రకం ఉంది, ఇక్కడ కేంద్రకం ఉంది, నిజమైన కేంద్రకం ఉంది. ఎట్లా ఉంది? నిజమైన కేంద్రకం ఉంది. ఓకేనా. దీన్ని నిజ కేంద్రక కణం అంటున్నాం. దీన్ని ఏమంటున్నది? నిజంగా కేంద్రకం ఉంది అక్కడ చూడటానికి మనకు కనిపిస్తుంది. కేంద్రకం ఏర్పడక పూర్వం ఏముండే? ఇట్లా ఉండే. కేంద్రకము ఏర్పడక పూర్వం ఇట్లా ఉండే కదా కేంద్రకం. కాబట్టి కేంద్రకం ఏర్పడక పూర్వము కేంద్రక పూర్వజీవులు అంటాం మనం. కేంద్రక పూర్వజీవి బ్యాక్టీరియా లేదా కేంద్రక పూర్వక కణం అంటాం దాన్ని. సో కేంద్రక పూర్వ కణము అంటే ఏంటి అని అంటే కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైనటువంటి కేంద్రక త్వచం లేనటువంటి జీవులు లేదా కణాలను మనం ఏంటంటే కేంద్రక పూర్వజీవి అంటాం. తర్వాత కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైనటువంటి త్వచం ఉంటే దాన్ని నిజ కేంద్రక కణం అంటాం. వృక్ష కణాలు, జంతు కణాలు అన్నీ నిజ కేంద్రక కణాలే. అంటే వృక్ష కణం లోపల డిఎన్ఏ చుట్టూ ఒక త్వచం ఉంటుంది, జంతు కణాల లోపల కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది, మళ్ళీ త్వచం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఏంటి అంటే నిజ కేంద్రక కణాలు. కానీ బ్యాక్టీరియాల లోపల అట్లా లేదు, కేంద్రకం చుట్టూ ఒక త్వచం లేదు. ఓకేనా. మరి శిలీంధ్రాల లోపల ఉంది. శిలీంధ్రాల లోపల కూడా కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైనటువంటి త్వచం ఉంటుంది. శిలీంధ్రాలు కూడా నిజ కేంద్రక కణాలే. అయితే ఇప్పుడు సరే, ఈడ కేంద్రక పూర్వ కణం అంటే ఏంటిది, నిజ కేంద్రక కణం అంటే ఏంటో తెలిసింది. మళ్ళీ మనకు ప్రతిసారి అంటే బ్యాక్టీరియాలన్నీ కేంద్రక పూర్వ జీవులే, కణాలే. ఓకేనా. అయితే మొదటిసారిగా సముద్రంలో ఏర్పడినటువంటి జీవం ఏదైతే ఉందో
మొదటిసారిగా సముద్రం లోపల ఏర్పడినటువంటి నాది పాత వీడియో ఏదైతే ఉందో జీవ పరిణామం లోపల జీవం యొక్క ఆయుర్భావం, భూమి ఆయుర్భావం, దానికి సంబంధించి భూమి మీద జీవులు ఎట్లా ఏర్పడ్డాయి అనేటటువంటిది ఒక వీడియో ఉంది యూట్యూబ్ లోపల. దాని లోపల ఇక్కడ నేను ఫ్రీ బయాలజికల్ సూప్ లోపల సముద్రం యొక్క అడుగు ప్రాంతం లోపల వెచ్చగా ఉండేటటువంటి ఒక ప్రదేశం లోపల అనేక రకాలైనటువంటి రసాయనాలు కలిసి ఒక DNA పదార్థం ఏర్పడింది అని చెప్పుకున్నాం మనం ఇట్లా. సో ఇది డైరెక్ట్ ఉండకుండా ఏం చేసిందంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నది. అప్పుడే ఏర్పడ్డటువంటి కొత్త జీవి, దానికి ఆహారం ఎవరు తిందామంటే వేరే పక్కపొంటి ఇంకొక జీవి కూడా లేదు, దానికి తిందామంటే మరొక జీవి కూడా లేకపోవడం వల్ల ఏమైంది అని అంటే అది ఆహారం తనంతట తానే సంపాదించుకునే విధంగా తయారు కావాలి. కాబట్టి తనంతట తానే ఆహారాన్ని సంపాదించుకునేటటువంటి విధంగా మారింది. ఆ క్రియ ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఏర్పడ్డటువంటి జీవికి మరి DNA ఉంది కదా, దాని చుట్టూ త్వచం ఉందా? లేదు, దాని చుట్టూ ఎలాంటి త్వచము లేదు. ఓకేనా? లేదు. కాబట్టి అది కూడా కేంద్రక పూర్వ జీవే, గుర్తుపెట్టుకోండి. కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది, స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి అది మొక్క కావచ్చు, వృక్షకణం కావచ్చు, కాబట్టి అది నిజకేంద్రక జీవి అని మనం అనుకుంటాం మామూలుగా. నీలి ఆకుపచ్చ శైవలం అంటున్నాం కదా మనం మామూలుగా దాన్ని. నీలి ఆకుపచ్చ శైవలాలు కేంద్రక పూర్వజీవులు, ఎందుకంటే అది భూమి మీద ఏర్పడ్డటువంటి మొట్టమొదటి జీవం అన్నమాట. కేంద్రకం ఏర్పడ్డది కానీ త్వచం ఏర్పడలే. ఇంకా వెంటనే తిందామంటే వేరే పక్కన ఎలాంటి జీవులు లేవు, దీనికి కూడా అంత పెద్ద వ్యవస్థ లేదు. ఇక్కడ ఉండేటటువంటి రసాయనాలే ఏవైతే ఉన్నాయో, దాని చుట్టూ ఉండేటటువంటి నిర్జీవ రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అది ఆహార పదార్థాలను తయారు చేసుకుంది. కాబట్టి అది కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది కాబట్టి అది వృక్షకణం అనుకొని అది నిజకేంద్రక కణం అనుకోకూడదు. అది కేంద్రక పూర్వ కణము, మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవిది. దీన్ని మనము సయనో బ్యాక్టీరియా అంటాం. ఏమంటాం దాన్ని మనము? సయనో బ్యాక్టీరియా. సైనో బ్యాక్టీరియా అంటాం. దీన్ని మనము నీలి ఆకుపచ్చ శైవలం అంటాం. ఏమంటాం దాన్ని? నీలి ఆకుపచ్చ శైవలం అంటాం. శైవలం అన్నాం కదా అని చెప్పి శైవలాలు నిజకేంద్రక జీవులు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శైవలాలు అన్నీ ఏంటి? అవి నిజకేంద్రక జీవులు. కానీ నీలి ఆకుపచ్చ శైవలం మాత్రం కేంద్రక పూర్వజీవి. ఇది గుర్తుపెట్టుకోవాలి. శైవలాల లోపల అన్ని శైవలాలు నిజకేంద్రక జీవులే, కానీ నీలి ఆకుపచ్చ శైవలం మాత్రం ఏంటది? కేంద్రక పూర్వజీవి. ఓకేనా? సో అయితే ఈ నీలి ఆకుపచ్చ శైవలం లోపల మనకు మరి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవాలంటే ఏం కావాలి? మనకు పత్రహరితం కావాలి, క్లోరోఫిల్ ఉండాలి. ఇట్లా క్లోరోఫిల్ లోపల ABCD అని ఉంటాయి, ఇట్లా రకాలు ఉంటాయి. అయితే సైనో బ్యాక్టీరియాలు అనే భూమి మీదనే మొట్టమొదటిసారి ఏర్పడింది కాబట్టి ABCDలో మొదటి అక్షరమే ఉంటుంది. క్లోరోఫిల్ A ఉంటుంది దీని లోపల. ఏముంటుంది దీని లోపల? క్లోరోఫిల్ అనేటటువంటిది ఏ రకానికి చెంది ఉంటుందన్నమాట. క్లోరోఫిల్ A ఉంటుంది దీని లోపల. క్లోరోఫిల్ A అనేటటువంటిది నీలి ఆకుపచ్చ శైవలాల లోపల కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది చూడడానికి కూడా ఎట్లా ఉంటుందంటే నీలి ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి వాటిని నీలి ఆకుపచ్చ శైవలాలు అన్నాం. అయితే ఇది ఉండేటటువంటి ప్రాంతం లోపల నీళ్లు పైనుంచి చూస్తే కొంచెము నీలి ఆకుపచ్చ రంగు లోపల కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి నీలి ఆకుపచ్చ శైవలాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయని అర్థము. ఒకవేళ అట్లా శైవలాలు కానీ ఇంకేవైనా కానీ ఒక దగ్గర గుంపులుగా ఉండి అక్కడ ఉండేటటువంటి నీటికి ఆ రంగును కనుక ఇస్తే, ఓకేనా, రంగుని ఇచ్చినా ఇవ్వకపోయినా అవన్నీ ఒక దగ్గర గుంపుగా ఉన్నాయనుకోండి, శైవలాలే, ఒక 100 కిలోమీటర్ల దూరం ఆ ప్రాంతం మొత్తం ఎట్లా ఉందంటే పైన ఇట్లా ప్లేన్లో వెళ్తే మొత్తం అంత ఆకుపచ్చగానో నీలంగానో కనిపిస్తుంది అనుకుందాం. ఓకేనా? ఇట్లా అంటే అన్నీ ఉన్నాయన్నమాట. దాని కింద తక్కువ లోతు ఉండేటటువంటి ప్రాంతంలో మొత్తం శైవలాలు ఇట్లా పరుచుకొని పోయి ఉంటాయి కింద నాచులాగా. పైన చూస్తే నీళ్ళు అదే కలర్ లోపల కనిపిస్తాయి మనకు. ఎర్ర సముద్రం అట్లనే కనిపిస్తాయి అన్నమాట. రోడోఫైసి శైవలాలు ఉంటాయి అక్కడ. ఏముంటాయి అక్కడ? రోడోఫైసికి చెందినటువంటి శైవలాలు ఉంటాయి కాబట్టి ఎర్ర సముద్రం ఎప్పుడు పైనుంచి పోయేటప్పుడు ఎర్రగా కనిపిస్తానమాట. ఇట్లా శైవలాలు అన్నీ ఒకటే దగ్గర గుంపులుగా నివసిస్తే వీటిని శైవల మంజరులు అంటారు. ఈసారి కంపల్సరీ క్వశ్చన్ వస్తాయి. ఏంటంటారు దీన్ని? మనము శైవల మంజరులు అంటాం. మనం శైవల మంజరులు అంటాం. సో శైవలాలన్నీ ఒకటే దగ్గర గుంపుగా నివసిస్తే వాటిని మనం ఏమంటున్నాం ఇక్కడ? శైవల మంజరులు అని చెప్పేసి పేర్కొంటాం. సో ఓకే, ఇప్పుడు మనకు కేంద్రక పూర్వజీవి అంటే బ్యాక్టీరియా అంటే ఏంటి తెలిసింది. సో బ్యాక్టీరియా తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా లోపల దాని నిర్మాణం ఏంటిది? దానిలో DNA ఉంది, తర్వాత దాని లోపల ప్లాస్మిడ్ ఉంది, దాని లోపల మీసోజోమ్ అనేటటువంటి నిర్మాణం ఉంది, దాంతోపాటు ఇక్కడ కషాబం అనేటటువంటిది ఉంది, ప్లాజెల్లా అంటాం దాన్ని. ఏమంటాం ఇక్కడ? కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ప్లాజెల్లా అంటే కషాబం. ఓకేనా?
సీలియా అంటే శైలిక. శైలిక కూడా ఇట్టే ఉంటుంది, పెద్దది కాకుండా చిన్నది అన్నమాట. ఇట్లా చిన్నగా ఉందనుకుందాం, చిన్నగా ఉంటే దాన్ని ఏమంటామంటే సీలియా అంటాం, లేదా దాన్నే శైలికలు అంటాం అన్నమాట. శైలికలు ఎక్కువ ఉంటాయి, ఇట్లా ఉంటే దీని చుట్టూ ఇట్లా శైలికలు ఇట్లా ఉంటాయి, మొత్తం శైలికలు ఉంటాయి ఇట్లా ఉండగా. ఓకేనా. ఇక కషాబాలు అయితేనేమో ఇట్లా కొన్ని ఉంటాయి, పెద్దగా ఉంటాయి అన్నమాట కషాబ నిర్మాణం. ఓకేనా. సో దీన్ని ఏమంటున్నాం మనము, సీలియా లేదా శైలిక అని చెప్పేసి పేర్కొంటున్నాం. ఇప్పుడు మనకు బ్యాక్టీరియా నిర్మాణం అయిపోయింది. ఓకేనా. మరి వైరస్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఏం చూద్దాం మనం, ఇక్కడ వైరస్ అంటే ఏంది, దానికి అర్థం ఏందో చూద్దాం ఒకసారి. సో వైరస్ అంటే దానికి అర్థం ఏంటిదనంటే, సో వైరస్ అంటే అర్థం ఏంటిదంటే విషం అని అర్థం అన్నమాట. వైరస్ అంటే ఏంటిది అర్థము, విషము అని అర్థం. అయితే వైరస్ అంటే విషం. అసలు వైరస్కు జీవుల వర్గీకరణ లోపల స్థానం ఇవ్వలేదు మొత్తానికి. జీవ వర్గీకరణ లోపల వైరస్లు ఏ జీవులు అంటే అసలు ఏ జీవులు కాదన్నారు వాటిని. అసలు జీవశాస్త్ర వర్గీకరణ లోపల వైరస్లకు స్థానం లేదు. ఎందుకు లేదు అనంటే, అసలు వైరస్లు అంటే ఏంటి అనంటే, ఇవి కేవలం ఒక డిఎన్ఏ పోగునన్నా ఇట్లా ఆర్ఎన్ఏ పోగునన్నా కలిగి ఉండి, డిఎన్ఏ పోగునన్నా ఆర్ఎన్ఏ పోగునన్నా కలిగి ఉండి, కేవలం దీని చుట్టూ ఏముంటుందంటే ఒక ప్రోటీన్ త్వచం ఉంటుంది అంతే. దీని చుట్టూ ఒక ప్రోటీన్ త్వచం ఉంటుంది. ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం ఒక నిర్మాణం వేద్దాం, ఒక వైరస్ నిర్మాణం తీసుకుందాం. అరటి గెల ఉంటుంది కదా, దాన్ని ఊహించుకోండి ఒకసారి. అరటి గెలను ఊహించుకోండి. ఇప్పుడు అంటే దీన్ని చూడండి, దీని చుట్టూ ఏమున్నాయనంటే ఈ మధ్యలో ఉండేటటువంటిది ఉంది కదా, ఇది జడ్డు పదార్థం. చూడండి, ఇది ఒక వైరస్ నిర్మాణం. ఓకేనా. టొబాకో మొజాయిక్ వైరస్ అన్నమాట. ఏంటిది ఇది, టొబాకో మొజాయిక్ వైరస్, టీఎంవి. ఓకేనా. ఇప్పుడు దీని లోపల ఏముంది అని అంటే మనం ఒకసారి బాగా గమనిద్దాం. ఇక్కడ దీని లోపల ఆర్ఎన్ఏ ఉంది. ఆర్ఎన్ఏ టొబాకో మొజాయిక్ వైరస్ లోపల, హెచ్ఐవి వైరస్ లోపల, రెండిటి లోపల కూడా జన్యు పదార్థం ఏంటిదంటే ఆర్ఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏకి బదులుగా ఏముంటుంది ఇక్కడ, ఆర్ఎన్ఏ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జస్ట్ ఒక పోగు ఉంది కదా, ఈ పోగు చుట్టూ ఏమున్నాయంటే ఇవన్నీ ప్రోటీన్లు. ఇవన్నీ ఏంటి, ఒక్కొక్కటి ప్రోటీన్లు. అంటే ఒక ప్రోటీన్ త్వచం ఉంది దీని చుట్టూ. సేమ్ మీరు అరటి గెలను తీయండి, అరటి గెలలో మధ్యలో కాడ ఉంటుంది కదా, ఆ కాడను డిఎన్ఏ ఏది ఆర్ఎన్ఏ అనుకోండి. ఓకే, నా కాడను ఏమనుకుంటున్నాం మనం, ఆర్ఎన్ఏ అనుకుంటే ఆర్ఎన్ఏ చుట్టూ అరటి పనులు ఉన్నాయి కదా, ఇట్లా ఒక్కొక్కటి అవన్నీ దూరం నుంచి చూస్తే ఎట్లుంటాయి, దాన్ని మొత్తం ఇట్లా ఆవరించి ఉంటాయి. ఓకేనా. దాని చుట్టూ ఉండేటటువంటి ప్రోటీన్ తొడుగు, అది ప్రోటీన్ త్వచం అది. ఓకేనా. దాన్ని కాప్సోమియర్ అంటాం అన్నమాట. దీన్ని ఏమంటాం, దీన్ని మనము, చాలా ఇంపార్టెంట్ ఇది. కాప్సోమియర్ అంటాం. అంటే వైరస్ యొక్క తొడుగును మనం ఏమంటున్నాం ఇక్కడ, కాప్సోమియర్ అని చెప్పేసి పేర్కొంటున్నాం. అయితే వైరస్ యొక్క జస్ట్ ఈ కాప్సోమియర్ లోపల అనేక ప్రోటీన్లు ఉన్నాయి కదా, ఇట్లా ఒక ప్రోటీన్ భాగాన్ని, ఉపప్రమాణాన్ని, కాప్సోమియర్ లోపల ఉండేటటువంటి ఒక ఉపప్రమాణాన్ని, దీన్ని కాప్సిడ్ అంటాం అన్నమాట. దాన్ని ఏమంటాం మనము, కాప్సిడ్ అంటాం. అనేక కాప్సిడ్లు ఒకదానికొకటి కలిసి టొబాకో మొజాయిక్ వైరస్ చుట్టూ ఏం ఏర్పడ్డాయి, ఒక త్వచాన్ని ఏర్పరిచినాయి. ఓకే. అంటే వైరస్ అంటే ఏంటిదనంటే ఇప్పుడు కేవలం ఒక జన్యు పదార్థం ఉండి దాని చుట్టూ ఒక ప్రోటీన్ త్వచం ఉంటుంది. అంటే ఇది దీని లోపల ఎలాంటి కణంగాలు లేవు, కేంద్రక త్వచం లేదు, రైబోజోములు లేవు, ఏవి లేవు, అసలు జీవద్రవ్యం కూడా లేదు దీని లోపల. చూడండి, జీవద్రవ్యం కూడా లేదు, ఏది లేదు. కాబట్టి ఇది ఎక్కడైనా బతకనంటే ఏడ బతుకుతా అంటే ఏదైనా ఒక జీవి దేహం లోపలికి వెళితే ఆ జీవి దేహం లోపలికి వెళ్ళి ఆ కణం చేసేటటువంటి పనులను అన్నింటినీ దీని ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఓకేనా. తెచ్చుకొని ఏం చేస్తానంటే ఆ జీవికి నష్టాన్ని కలిగించి దాన్ని చంపేస్తుంది, చనిపోయేటట్టు చేసి అది బతుకుతుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు ఇది వేరొక కణంలో పడేస్తేనే సజీవంగా ఉండి, అంటే చచ్చిపోయిన కణంలో పనిచేయదు అది, ఈ కణం పనిచేయాలి, ఆ కణం కూడా పనిచేయాలి. చనిపోయినటువంటి జీవి దేహం లోపల వైరస్లు ఉంటాయంటే అట్లా ఉండేవి, అది కూడా చచ్చిపోతుంది అప్పటికే. సో ఇక్కడ ఏంటి అంటే
అంటే చనిపోయిన తర్వాత కూడా కొంతకాలం వరకు కూడా అతని లోపల కణం ఏదైతే ఉంటుందో దాని లోపల ఆయన తిన్నటువంటి ఫుడ్కు సంబంధించిన గ్లూకోజ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంతకాలం ఇది కూడా ఉంటాయి అన్నమాట. కొంతకాలం నశించేటప్పుడు మాత్రం వైరస్లు ఉంటాయి. వైరస్లు కుళ్ళింపజేయాయి, గుర్తుపెట్టుకోండి. దేహాన్ని కుళ్ళింపజేసేటటువంటి వైరస్లు కాదు, ఓకేనా, కుళ్ళింపజేయాయి. అయితే ఇవి ఏం చేస్తాయంటే సజీవ కణాల లోపలికి వెళ్ళి ఈ డిఎన్ఏ ఉంది కదా, ఈ డిఎన్ఏ ఒక కణం లోపలికి వెళ్ళిందంటే ఏం చేస్తుంది, ఇక మొత్తం పనులన్నీ చేస్తుంది అన్నమాట. దాని పనులు అది చేసుకుంటుంది, మిగతా చేసేటటువంటి పనులన్నింటినీ దీని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఆ జీవులు అనేటటువంటి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఆ కణంలోకి వెళ్ళి బయటకు తీసినాం అనుకోండి, ఏం చేయలేదు, సపరేట్గా చనిపోతాయి, నిర్జీవంగా ఉంటుంది. మళ్ళీ కణంలోనే మళ్ళీ బతుకుతాయి అన్నమాట. కాబట్టి వైరస్లను సజీవులకు నిర్జీవులకు మధ్య సంధాన సేతువులు అంటారు. ఏమంటారు దాన్ని? సజీవులకు నిర్జీవులకు మధ్య సంధాన సేతువు అంటారు. ఇది అడిగింది ఇంతకుముందు. సజీవులకు నిర్జీవులకు మధ్య. సో ఇప్పుడు వైరస్ అనేటటువంటి సజీవ నిర్జీవ అని అంటే ఏం చెప్తామంటే అటు సజీవ అని రాదు, ఇటు నిర్జీవ అని రాదు. దాదాపు వైరస్ను నిర్జీవిగానే ప్రకటించింది. ఇది ఒకవేళ అతిదేయి అంటే దేని లోపలికి వెళ్ళి బతకాలనుకుంటుందో దాని లోపలికి. సో అతిదేయి కనుక కణం దొరికితే దాని లోపల వెళ్ళి అది జీవాన్ని సాగిస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. అయితే ఇంకొకటి ఏమని చెప్పినా విరియాన్ అంటే ఏంటి అని అంటే అసలు ఈ కాప్సిడ్ కూడా ఉండదు, కాప్సోమియర్ కూడా ఉండదు. జస్ట్ ఇట్లా ఒక జన్యు పదార్థపు పోగు ఉంటుందంటే ఇట్లా ఆర్ఎన్ఏ పోగే ఉంటుంది ఇట్లా, లేదా డిఎన్ఏ పోగే ఉంటుంది. దీని చుట్టూ ఏముండదు, ఆర్ఎన్ఏ డిఎన్ఏ పోగే, కేంద్రకం లేదు, ఏది లేదు, మొత్తానికి అది నిర్జీవం అన్నట్టే. ఒక డిఎన్ఏ పోగు అది ఎక్కడో వేరే ఒక కణం లోపలికి వెళ్ళి బతికి వాడిని చంపేస్తానమాట. దాన్ని మనం ఏమంటామంటే విరియాన్ అంటున్నాం అన్నమాట. ఏమంటున్నాం దాన్ని మనము? విరియాన్ అంటున్నాం, ఓకేనా. ఇప్పుడు ఇక కొన్నింటి లోపల ఏమవుతానంటే ఇంకొకటి ఏంటంటే ప్రియాన్. ఇంకోటి ఏంటిది? ప్రియాన్ అంటే ఏంటిదనంటే అసలు ఇందు లోపల ఇది ఉండదు, ఈ జన్యు పదార్థమే ఉండకుండా జస్ట్ ఏముంటుందంటే ఈ కాప్సోమియర్ ఉంది కదా, ఇక్కడ ఉండేటటువంటి కాప్సోమియర్ ఉంది కదా, ఈ కాప్సోమియర్ తొడుగు మాత్రమే ఉంటుంది. అంటే ఒక ప్రోటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది, లోపల ఎలాంటి జన్యు పదార్థం ఉండదు. ప్రోటీన్ తొడుగు కావచ్చు, ఈ ప్రోటీన్ తొడుగు యొక్క చిన్న భాగం కావచ్చు, ఓకేనా. ఇది ఏం చేస్తానంటే గొర్రెల లోపల మడుకావు అనేటటువంటి వ్యాధిని కలగజేస్తుంది. దేని లోపల? గొర్రెల లోపల స్క్రీప్ అనేటటువంటి వ్యాధిని కలిగజేస్తుంది, ఓకేనా. మడుకావు అనేటటువంటి వ్యాధిని గొర్రెల లోపల కలగజేస్తుంది. ఏదది? ప్రియాన్ అనేటటువంటిది. విరియాన్ అంటే కూడా మనం తెలుసుకున్నాం ఏంటిది, అది జన్యు పదార్థం మాత్రమే కలిగి ఉండి దాని చుట్టూ ఎలాంటి తొడుగు అంటే కాప్సోమియర్ తొడుగు లేకుండా నగ్నంగా ఉండేటటువంటి జన్యు పదార్థాన్ని మనం ఏమన్నాం ఇక్కడ? విరియాన్ అని చెప్పుకుంటే, కేవలం కాప్సోమియర్ మాత్రమే ఉండి మధ్య లోపల జన్యు పదార్థం లేకపోతే దాన్ని ఏమన్నా మనము? ప్రియాన్ అని చెప్పుకున్నాం, ఓకేనా. సో దీంతో పాటు ఇంకేంటి అని అంటే శిలీంధ్రాల గురించి, తర్వాత దాని కింద ఉండే ప్రోటోజోవాల గురించి మళ్ళీ రేపే చెప్పుకుందాం, ఓకేనా. రైట్.